విశ్వాసి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నాకు మెసేజ్లో డౌట్ ఉందన్నాడు. ఏంటిది అని అడిగిన, పలానా డౌట్ వచ్చింది పాస్టర్ గారు అన్నాను. నువ్వు ఏ చర్చికి వెళ్తావు అన్నా, పలానా చర్చికి వెళ్తాడు. మీ పాస్టర్ ఎవరన్నా, పలానా పాస్టర్. వెంటనే ఆయనకు ఫోన్ చేసి, నువ్వు నాకెలా అడిగావో అలానే ఆయనకు అడుగు, ఆయన చెప్పగలడు. నీకు దేవుడు ఒక కాపర్ని ఇచ్చాడు, నీకు దేవుడు ఒక నీకు దేవుడు ఒక కాపర్ని పెట్టాడు, ఆయనను అడుగు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? డోంట్ ఆస్క్ మీ. వింటున్నారా? ఎందుకంటే ఆ విశ్వాస అడిగిన ప్రశ్న కాపర్కి సంబంధించింది. నేనేమైనా నోరు జారి ప్రవక్త చెప్పింది చెప్పినా ఆ పాస్టర్ ఏం చేస్తాడు తెలుసా? అనుభవం పెడతాడు నా కింద. నాకేం అవసరం? వేరే ఇంకేదన్నా అడుగుంటే చెప్పేవాడిని, కానీ పాస్టర్ గురించి ఎలా అడిగింది కాబట్టి నేను చెప్పను. నేను చెప్పను అది. ఎందుకంటే నేను ఏం చెప్పినా వీడేం చేస్తాడంటే పోయి వాళ్ళ పాస్టర్గా ఉన్నాడే, మార్క్ బ్రదర్ ఫోన్ చేసిన, మార్క్ బ్రదర్ని ఇది అడుగుతూ ఇలా చెప్పాడు పాస్టర్ గారు అని అడుగుతాడే, ఇక మొదలు పెడతాడు ఆ పాస్టర్. ఇక అణుబాంబులు పెడతా అంటాడు నాకు. ఇక హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు ఎక్కడ పడితే అక్కడ. నాకెందుకు ఆ సమస్య? వేరే లేఖనం గురించి అడుగుంటే నేను చెప్పుండేవాడిని. ఎందుకంటే అది ప్రవక్త చెప్పాడు కాబట్టి, బ్రదర్ పలానా మెసేజ్లో పలానా పారాగ్రాఫ్లో ప్రవక్త చెప్పాడు బ్రదర్, ఆల్రెడీ నువ్వు చదువు బ్రదర్, అయినా నేను అక్కడ చెప్పింది మళ్ళీ ఒకసారి నీకు చెప్తాను విను అని చెప్పి అది చెప్పేవాడిని. వాళ్ళు ఆ మెసేజ్ చదువుకునే వాళ్ళు ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఈరోజు తెలివి కలిగిన విశ్వాసాలు ఏం చేస్తారో తెలుసా? మహా తెలివి గల వాళ్ళు వీళ్ళు, మేధావులు వీళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పాస్టర్ గురించి వెళ్ళి నన్ను అడిగి ఈ పాస్టర్కి ఆ పాస్టర్కి మధ్యలో ఇలా నా జీవితంలో చాలా అనుభవాలు జరిగినాయి. అనుభవాలతో నేర్చుకున్న పాఠం అది. అందుకే ఎవరైనా ఇతర మెసేజ్ చర్చ్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళు వాక్యం డౌట్ అడిగితే చెప్తా తప్ప, వర్తమానం డౌట్ అడిగితే అది కూడా ప్రవక్త చెప్పిన వర్తమానం పేరు పారాగ్రాఫ్ చెప్పి చదువుకో బ్రదర్ అని చెప్తా తప్ప, పాస్టర్ల విషయము సంఘాల విషయాలకు వస్తే మాత్రం నీకు దండం పెడతారా బాబు, అది నువ్వు చూసుకో, నీకు నీ పాస్టర్కి సంబంధించింది, నన్ను దాంట్లో ఇరికియకు. కొందరంట, బ్రదర్ మా పాస్టర్ గారితో మాట్లాడడానికి వస్తావా? నేను రావడానికి ఏమైనా బిషప్నా? మీ పాస్టర్తో మాట్లాడుకోవాలనుకుంటే మీరు మాట్లాడుకోండి, మీరు కూర్చోండి, సమాధానంగా కూర్చోండి, అడగండి, జవాబు చెప్పడో చూసుకోండి, చెప్పలేకపోతే నిర్ణయం తీసుకోండి, అది మీ ఇష్టం. హూ ఐ యామ్, నేనెవరు నాలోకి రావడానికి? నేను ఏ సంఘం యొక్క జోలికి అందుకే వెళ్ళను. ఇంతవరకు నా ద్వారా ఒక్క సంఘం కూడా చీల్చబడలేదు, ఒక్క సంఘము కూడా చీల్చబడి పక్కన సంఘం స్టార్ట్ కాలేదు నా ద్వారా 25 ఏళ్ళ సేవల. ఎందుకు అంటే నేను సపోర్ట్ చేయను దాన్ని నేను సపోర్ట్ చేయను. చీలిపోవడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేదా? పక్కన సంఘం పెట్టకు, వచ్చేయి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే నీకు ఆత్మీయానం దొరుకుతుందో అక్కడికి వెళ్ళమన్నాడు ప్రవక్త. విశ్వాసికి సంఘాన్ని ఎన్నుకునే హక్కు ఉంది, కానీ పక్కనే సంఘం పెట్టే హక్కు లేదు. పట్టుకుంటున్నారా మీరు? నీకు ఈ పాస్టర్ నచ్చలేదు, అతని పైన అభిషేకం నచ్చలేదు, అతను చెప్పే ప్రసంగాలు తప్పనిపించినాయి, ఏం చేయాలి? నువ్వు బయటకు వచ్చి ఏం చేయాలి? పక్కనే సంఘం మొదలు పెట్టద్దు. నువ్వేం చేయాలా? నువ్వు చేయాల్సింది ఏంటిదంటే, నీ భార్య, నువ్వు, నీ పిల్లలు ఎక్కడైతే ఆత్మీయంగా ఎదగగలుగుతారో, ఎక్కడైతే ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో, ఎక్కడైతే మీరు నిత్యత్వములో భద్రత కలుగుంటామని తెలుసుకోగలుగుతారో ఆ చోటికి, ఆ వర్తమాన సంఘానికి వెళ్ళి అక్కడ వినమన్నాడు దేవుని ప్రవక్త. ఆ హక్కు విశ్వాసికి ఉన్నది, కానీ పక్కనే సంఘం పెట్టే హక్కు మాత్రం దానికి సపోర్ట్ చేసేవాడు రాంగ్ స్పిరిట్లో ఉన్నాడు. దట్స్ ట్రూ. అందుకే నేను దాన్ని అంగీకరించాను. అందుకే నేను ఎప్పుడు ఏ సంఘాన్ని చీల్చాను, ఎవరిని చీల్చాను. అంతేకాదు నా సంఘంలో ఎవరైనా వెళ్ళిపోతుండే కూడా సెకండ్ ఇచ్చి మరీ పంపుతా. నీకు హక్కు ఉంది, ఎక్కడికైనా వెళ్ళు,
నీకు హక్కు ఉంది. నేనే నీకోసం రక్తం కార్చలే, నేనే నీకోసం సావలే, నేనే నీకోసం తిరిగి లేవలే. నీకోసం చనిపోయింది, రక్తం కార్చింది, చనిపోయింది, తిరిగి లేచింది ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఆయనలో ఎక్కడున్నా ఆయనలో ఉండు, అదొక్కటే నేను కోరుకుంటానా. దట్స్ ఆల్. వింటున్నారా నేను చెప్పింది? జాగ్రత్త వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త వినండి. రెండవ సంఘకాలం, రెండవ ముద్రలో జరిగింది అదే. ఆ అభిషేకం ఆ 3-4 సంఘాల పెరగమ ఇతర సంఘకాలపైకి వచ్చినప్పుడు ఆ ఎరుపు గుర్రం పైన స్వారీ చేస్తున్న ఆ శక్తిని, క్రీస్తు విరోధిని ఎదుర్కొన్నారు. వాళ్ళు హతసాక్షులయ్యారు. వాళ్ళు ఆత్మీయంగా చావుట కంటే భౌతికంగా చావుట మంచిదనుకున్నారు. వింటున్నారా? అందుకే వాళ్ళు చావడానికి ఒప్పుకోలేదు. ఆత్మీయంగా, భౌతికంగా చంపబడ్డారు, హతసాక్షులయ్యారు, ప్రాణాలు ఇచ్చారు. ఎందుకంటే దూడ అభిషేకం అదే, ప్రవక్త చెప్పిన ప్రకారముగా అదే, అది బలి అర్పణ అభిషేకం. అది దేవునికి బలర్పణ చేసుకోవడం. అందుకే అప్పుడున్న వధువు బలర్పణ చేసుకున్నది. ఆ తర్వాత 3వ ముద్ర తెరబడినప్పుడు నల్లని గుర్రం పైన ఒకడు స్వారీ చేస్తున్నాడు. ఈసారి నల్లని గుర్రం పైన క్రీస్తు స్వారీ చేసుకుంటూ బయలుదేరాడు. వింటున్నారా? దేవుడు ఈసారి వాడిని ఎదుర్కోవడానికి 5-6 సంఘకాలలో, సార్దీసు, ఫిలదెల్ఫియా సంఘకాలలో దేవుడు ఈసారి పంపించిన అభిషేకం ఏంటిది అంటే మనిషిని ముఖము వంటి ముఖము గల. అందుకే మనిషిని యొక్క నేర్పరితనముతో, తెలివితో, జ్ఞానముతో, నేర్పరితనముతో వీళ్ళు ఎవరు? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఆ కాలంలో ఉన్న జ్వింగ్లీ, క్యాల్విన్, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మనుషుని యొక్క ముఖము కలిగిన అభిషేకము కలుగుండి వాళ్ళు ఆ నల్లని గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడిని ఎదుర్కొన్నారు. అవునంటారా? ఫస్ట్ మార్టిన్ లూథర్, సార్దీసు సంఘకాలంలో, 5వ సంఘకాలంలో మార్టిన్ లూథర్ బయలుదేరాడు. ఇక నేను మాట చెప్తాను. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్కి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆయన లేచింది పోపుకి కాదు, వ్యతిరేకంగా లేచింది ఆ సంఘములో ఉన్న మనుషులకు కాదు, వారి సిద్ధాంతానికి, సిస్టమ్కి, సిద్ధాంతానికి. పట్టుకుంటున్నారా మీరు? మార్టిన్ లూథర్ ఆ మెట్లెక్కుతూ వెళ్తున్నప్పుడు అక్కడున్న ఫాదర్ ఏం చేశాడంటే, ఇదిగో ఇది ప్రభు శరీరం అని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఏమని నమ్ముతారో తెలుసా? క్యాథలిక్లు ప్రీస్ట్కి, యాజకుడికి, ఫాదర్కి శక్తి ఉందట. ఏంటిదట అంటే ఆ రొట్టె ముక్కను యేసుక్రీస్తు శరీరంగా మార్చే శక్తి ఉందంటారు వాళ్ళు. ఆ ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు రక్తంగా మార్చే శక్తి అక్కడ ఉన్న ఫాదర్కు ఉన్నదంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు నిజంగా నువ్వు యేసుక్రీస్తు శరీరాన్ని తింటాను అంటారు, సాదృశ్యంగా కాదు, నిజంగా. అప్పుడు మార్టిన్ లూథర్ ఆ రొట్టె ముట్టను పట్టుకొని ఇది ఏమిటని అడిగాడు. అది క్రీస్తు శరీరం అని నీకు తెలియదా? నువ్వు ఇందులో ట్రైనింగ్ చేసినోడువే కదా. తెలుసుగా మీకు మార్టిన్ లూథర్ ఫాదర్ అని? మార్టిన్ లూథర్కి ఆ సంస్థలో ఉండి ఫాదర్గా పనిచేసిన వాడు ఆయన జీవిత చరిత్ర తెలుసుగా మీకు? అవునంటారా? అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది ఒక యాజకుడు, ఒక ప్రీస్ట్, ఒక ఫాదరు, దీన్ని క్రీస్తు శరీరంగా మార్చే శక్తి ఉందా? అబద్ధం చెప్తున్నావు నువ్వు అని ఈడ్చి దాన్ని నేలకు కొట్టి, ఇది క్రీస్తు శరీరం కాదు, క్రీస్తు శరీరము ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు మతవర్తితం చేస్తా ఉంది అక్కడ. మార్టిన్ లూథర్ ద్వారా రోమన్ క్యాథలిక్ సిస్టమ్కి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మనుషులను కాదైనా వ్యతిరేకించింది, వారి సిద్ధాంతాలను, వారి ఆచారాలను, వారి సాంప్రదాయాలను, ఒక మనుషుని నాయకుడిగా ఎన్నుకోవడాలు, మనిషిని బానిసగా, సంఘంలో విశ్వాసాలను సంఘానికి బానిసలుగా మార్చిన సిద్ధాంతానికి వ్యతిరేకమయ్యాడు ఆయన. పౌలు గారు నేను క్రీస్తుకు ఖైదీనేనంటే, క్యాథలిక్లో, రోమన్ క్యాథలిక్లో సంఘములను విశ్వాసాలను క్యాథలిక్కి ఖైదీలుగా చేసేశారు. ఎలా చేసేశారంటే, నువ్వు ఈ సిద్ధాంతం, క్యాథలిక్ చెప్పే సిద్ధాంతం నమ్మకపోతే నువ్వే క్రీస్తు విరోధివి, నువ్వే దయ్యం పట్టినోడివి, సంఘానికి అధికారం కూడా ఉంది నిన్ను చంపడానికి. క్యాథలిక్ల సిద్ధాంతం అది, రోమన్ క్యాథలిక్ల సిద్ధాంతం.
మరి బ్రాదర్ ఇప్పుడు ఎందుకు అది చేస్తలేరు? చెప్తాను 4వ గుర్రం దగ్గరకు వచ్చినాక వాడు పూర్తిగా వేరే వేషం వేసుకున్నాడు. వాడి మాస్క్ మార్చేసుకున్నాడు, వాడి రూపాన్ని మార్చేశాడు వాడు పోపు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? మనందరం ఒకటే. ఒకప్పుడు క్యాథలిక్కి వ్యతిరేకంగా వెళ్తే, రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా వెళ్తే చంపే అధికారం కూడా ఉన్నదని చెప్పి చంపుకుంటూ వెళ్ళాడు. పట్టుకున్నారా మీరు? అదే ఎరుపు గుర్రంలో వాడు చేసింది. రాజ్యము మరియు మతము ఏకమైంది అక్కడ. రాజకీయము మతము వివాహం చేసుకునే అక్కడ. చెప్పాను కదా మీకు, మతము రాజకీయము వివాహం చేసుకొని, ఆహాబు యెజబెలు వివాహం చేసుకొని అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. మళ్ళీ ఏమనంటే దేవుడు మాకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు వాక్యంలో లేడు, దేవుడు సంఘంలో ఉన్నాడు, దేవుడు పోపులో ఉన్నాడు. పోపు చెప్పిందే కరెక్ట్, వాక్యం చెప్పింది కాదు. ఇప్పటికీ క్యాథలిక్లు అదే అంటారు, ఇప్పటికీ రోమన్ క్యాథలిక్లు అదే అంటారు. వాళ్ళని అడగండి, మీరు చెప్పే వాక్యం తప్పు కదా, మీరు మరియను పూజించకూడదు కదా, ఎక్కడ లేదు కదా అంటే పోపు చెప్పాడు. పోపుకు అధికారం ఉంది. మీకు అర్థమైందని అన్న చూడండి. వీడు 3వ గుర్రం పైన, నల్లని గుర్రం పైన స్వారీ చేస్తున్నప్పుడు, వీడు బయలుదేరుతున్నప్పుడు, ఈ శక్తి బయలుదేరుతున్నప్పుడు 3వ ముద్రలో దేవుడు ఎదుర్కోవడానికి ఆ కాలంలో పంపించిన 3వ జీవి అభిషేకం, అదే మనుషుని ముఖం వంటి అభిషేకం. మరి ఎప్పుడైతే మార్టిన్ లూథర్ ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడో, రోమన్ క్యాథలిక్ సంస్థ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, మారు మనసు పొందుటే తప్ప నువ్వు చేసే మంచి క్రియలను బట్టో, నువ్వు దాని ఏమంటారంటే నువ్వు ఆ నవి నోసుకొని పాపక్షమాపణ నిమిత్తము నవినోసులు కొని, ఆ పాప పర్యాద పత్రికలు కొని, వాటి ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను మాట చెప్తా, ప్రవక్త చెప్పింది వింటారా? మార్టిన్ లూథర్ ద్వారా వచ్చిన ఉజ్జీవం జర్మనీలో అది ప్రపంచవ్యాప్తంగా అంటుకున్నది. ముందు అది జర్మనీలో ప్రారంభమైంది. తెలుసుగా మీకు మార్టిన్ లూథర్ జర్మనీ వాడని? హిట్లర్ కూడా జర్మనీలో వచ్చాడని తెలుసుగా మీకు? మార్టిన్ లూథర్ జర్మనీలో ప్రారంభించాడు ఈ ఉజ్జీవాన్ని, ఈ రిఫార్మేషన్, ఈ సంఘ సంస్కర్తను. ఈ సంఘ సంస్కర్తగా ఉన్న ఆయన సంఘాన్ని సంస్కరించడం మొదలుపెట్టాడు, సిద్ధాంతాలను వ్యతిరేకించడం మొదలుపెట్టాడు, మనుషుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. అవునంటారా? అప్పుడు చాలా మందట, ప్రవక్త అంటున్నాడు, చాలా మందట ఒక నాయకుడు కొరకు ఎదురు చూస్తున్నారట. దేనికోసం అంటే రోమన్ క్యాథలిక్ని ఎదిరించేవాడు, పోపును ఎదిరించేవాడు. ఎందుకంటే అప్పటికే రోమన్ క్యాథలిక్ ప్రపంచవ్యాప్తముగా తన యొక్క మానవ సిద్ధాంతాల ద్వారా, తప్పుడు సిద్ధాంతాల ద్వారా రాజకీయముతో, రాజ్యాలతో వివాహం చేసుకొని ఏకమైపోయి వాళ్ళకు అడ్డుకొచ్చిన వాళ్ళందరినీ చంపేయడం మొదలుపెట్టారు. వాళ్ళకు ఒకవేళ ఎవరైనా రాజు వ్యతిరేకమైతే రాజులతో సహా ఆ రాజులను కూడా యుద్ధం చేశారు పోపులు. మీకు తెలుసా పోపుకు సైన్యం ఉండేదని? చరిత్ర చదవండి. రోమన్ క్యాథలిక్కి సైన్యం ఉండేదని మీకు తెలుసా? ఏ రాజ్యంలో ఏ రాజైనా, ఎందుకంటే అప్పుడు ప్రెసిడెంట్లు లేకపోతే దాని నుండి ప్రధానమంత్రులు కాదు, అంత రాజులుగా పిలువబడేవాళ్ళు. ఏ రాజైనా వ్యతిరేకంగా లేస్తే పోపు సైన్యం ఆ రాజు యొక్క సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించేవాళ్ళు. వింటున్నారా? పోపుకి సైన్యము. ఇప్పుడు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరన్నా లేస్తారని ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా 5వ సంఘకాలంలో, సాటి సంఘకాలంలో మనుషుని అభిషేకము కలిగి మార్టిన్ లూథర్ లేచినప్పుడు ఆయన ఉజ్జీవము తప్పుదారులు పడింది. వింటున్నారా? ఎలా తప్పుదారులు పడిందంటే, ఆయన్ను సంఘ సంస్కర్తగా వచ్చి రోమన్ క్యాథలిక్లో ఉన్న వాళ్ళని కాదు ఆయన వ్యతిరేకించింది, వారు పెట్టుకున్న సిస్టాన్ని. కానీ వీళ్ళు ఏం చేశారంటే రోమన్ క్యాథలిక్లో ఉన్న వాళ్ళని చంపడం మొదలుపెట్టారు.
మార్టిన్ లూథర్ పక్షమున చేరి క్యాథలికులను చంపడం మొదలుపెట్టారు ప్రొటెస్టెంట్ సంఘాలు. హలో హలో హలో. ఎందుకంటే వీళ్ళు ఆ రోమన్ క్యాథలిక్ పెట్టిన హింసలకు బలైపోయి చాలా బాధలో వేదనలో ఉండిపోయారు. వీళ్ళకు ఒకటే కావాలి, ఇప్పుడు ఒక నాయకుడు కావాలి. కానీ నాయకుడు ఇక్కడ లేస్తున్నది భౌతికమైన దాడి చేయడానికి కాదు, భౌతికంగా క్యాథలిక్లను చంపడానికి కాదు, ఆత్మీయంగా క్యాథలిక్ యొక్క సిద్ధాంతాన్ని ఎదిరించడానికి. మీకు అర్థమవుతుందా? కానీ మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన వర్తమానం చాలామందికి అర్థం కాక మార్టిన్ లూథర్ పక్షమున చేరి వాళ్ళు రోమన్ క్యాథలిక్ని వ్యతిరేకిస్తూ రోమన్ క్యాథలిక్లను చంపడం మొదలుపెట్టారు. అలా ఉజ్జీవం తప్పుదారులు పడింది. ఈరోజు కూడా ఈ వర్తమానంలోకి ఎందుకు వచ్చిందో తెలుసా? చాలామంది ఆ బ్యాప్టిస్టులు చెప్పే ఆ బోధను నమ్మక కాదు. అరే వాడేమనంటే పైసలు ఇవ్వమంటారా, సావుకు పైసలు ఇవ్వాలా, పుట్టుకు పైసలు ఇవ్వాలా, నెల చెంద కావాలంటాడు, ఇవ్వకపోతే ఇంటికి వస్తాడు. ఇవన్నింటికంటే ఎవరైనా మంచోళ్ళు మనకు పైసలు అడగని వాడు వస్తే బాగుండురా. ఎండ్ టైం మెసేజ్లో పైసలు అడగరు. సో ఎండ్ టైం మెసేజ్ అబ్బా డబ్బులు అడగట్లే, ఇది బాగుంది. మీకు అర్థమవుతుందా? ఈ కాలపు వర్తమానం యొక్క ప్రత్యక్షత ఏంటో కలుగుండి వస్తలేరు వీళ్ళు. సంస్థలపై ఉన్న ద్వేషము, సంస్థలపై ఉన్న అసహ్యము, సంస్థలపై ఉన్న కోపముతో, లేదా ఆ సంఘములో వీళ్ళకు సంఘబద్ధ పదవి ఇవ్వకపోతే, ఆ సంఘములో వీళ్ళకి అధికారాలు ఇవ్వకపోతే, వీళ్ళు ఆ కోపంతో ఆ ద్వేషంతో వీళ్ళు ఎంట మెసేజ్కి వస్తున్నారు. లేదా అందులో ఉండి పాస్టర్ ఉన్నాడు అనుకో, సంస్థల పాస్టర్, వాడికి ఎంత వస్తుంది, సంస్థ ఎంత ఇస్తుంది? 3,000 ఇస్తుంది. అదే ఎంట మెసేజ్కి వస్తే చెప్పానుగా, 1వ తారీఖు ఒక దగ్గర పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది, అక్కడ పోతే 2,000 వస్తాయి. 5వ తారీఖున ఇంకోటి పెడతారు పాస్టర్ల కాన్ఫరెన్స్ హైదరాబాద్లో, వాన్ దగ్గరకు పోతే వాన్ దగ్గర 2,000 వస్తాయి. మళ్ళీ రాజమండ్రిలో ఇంకోటి పెడతాడు, మళ్ళీ వరంగల్లో ఇంకోటి పెడతాడు, మళ్ళీ మద్రాసులో ఇంకోటి పెడతాడు, ఢిల్లీలో ఇంకోటి పెడతాడు. ఇలా ఇవన్నీ తిరిగితే ఓ 10,000 అవుతాయి. అరే ఈ ఒక్క సంస్థలో ఉండి 3,000 కంటే ఇదేదో బాగుంది కదా. పైగా చికెన్ బిర్యానీ, మీటింగ్లో స్పెషల్ చైర్లు. అసలు ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా ఇంత మర్యాద ఇవ్వరు, ఇంత భయపడరు విశ్వాసులు. కానీ ఈ మెసేజ్లో విశ్వాసులు పాస్టర్ అంటే ఉచ్చపోసుకుంటారు. గంటైనా సరే వాడు నిలబడాలా, పాస్టర్ కాలు పైన కాలేసుకొని కూర్చోవాలా. విశ్వాసి గంటైనా నిలబడాలి అక్కడ, పాస్టర్ ముందు కూర్చోదు వాడు. ఇదేదో బాగుందే. ఈ వర్తమానం సంగతి తర్వాత ఇందులో చేరితే నాకు ఇవన్నీ లాభాలు దొరుకుతాయి అని ఈ రోజున చాలామంది సంస్థలు ఉన్న పాస్టర్లు ఎంటర్మెస్లోకి వచ్చేసారు. నేనంటాను, ఎవరెవరైతే పాస్టర్లు కాన్ఫరెన్స్ పెడుతున్నారో మీరు డబ్బులు ఇవ్వడం ఆపండి. ఎవరు వస్తారో నేను చూస్తా. ఐ ఛాలెంజ్. మీరు డబ్బులు ఇవ్వడం ఆపండి, ఏ పాస్టర్ వస్తాడో చూస్తా. ఎవరు రాడిగా మొదటిసారి వస్తాడు, రెండోసారి వస్తాడు, మూడవసారి ఏం పోతాం బ్రదర్. ఒక బ్రదర్ మన చర్చ్ నుండే బయటికి వెళ్ళిపోయి ఈ పాస్టర్ల కాన్ఫరెన్స్లన్నీ తిరిగి పాస్టర్గా ఉండి ఈ పాస్టర్ల కాన్ఫరెన్స్లన్నీ తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు బిలీవర్గా. ఆ బ్రదర్ ఇక్కడ సాక్ష్యం కూడా ఇచ్చాడు, మీరు అందరూ విన్నారు. నాకెలా తెలుసు అంటారా? అవి ఆయన చెప్పిండు నాకు మొత్తం. నేను ఎప్పుడు పోలే, కానీ ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నేను చెప్తా వినండి పాస్టర్ గారు అని అన్నాడు. ఏంటి చెప్పు బ్రదర్ అని అన్నా. నీ అనుభవం ఏంటి, 2 ఏళ్ళు పోయినావు కదా, ఏం చేసినావు చెప్పానన్నా. 1వ తారీఖు ఆయన పెడతాడు, అక్కడ పోతే 1,000 రూపాయలు వస్తాయి. 5వ తారీఖు ఈయన పెడతాడు, ఈయన దగ్గర పోతే 2,000 వస్తాయి. ఒకవేళ
10వ తారీఖు వరంగల్లో జరుగుతుంది. ఫోన్లు చేసుకుంటారట ఈ పాస్టర్లు ఒకరికొకరు. వస్తానవా? అది కాదు బ్రదర్, నాకు టైంలో బ్రదర్ 3000 ఇస్తాడు బ్రదర్, రావా అని అంటాడట వాడు. ఆ పాస్టర్ నేను వాడను, ఎందుకంటానంటే డబ్బు కోసం చేసేటోడు సేవకుడు కాదు. ప్రవక్త చెప్పలేదా డబ్బు కోసం పడిపోయినోడు సేవకుడు కాదని? డబ్బు కోసం సేవ చేసేవాడు బిలాం బోధ అన్నాడు, బిలాములు అన్నారు. అన్నాడా లేదా? అవునా కాదా? బిలాం బోధకులను నేనెందుకు గౌరవిస్తా? వాడు దయ్యం పట్టినోడైతే. నిజంగా దేవుని కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు ఈ వయసులో. వాళ్ళను నేను కూర్చోబెట్టి వాళ్ళకు శాలువా కప్పి వాళ్ళని సన్మానిస్తా. నేను పౌలు గారు చెప్పినట్టు నిజమైన సేవకులను సన్మానించమన్నాడు ఆయన. డబ్బు కోసం చేసేటప్పుడు నేనెందుకు గౌరవిస్తా? వీళ్ళు మాట్లాడుకుంటారట. బ్రదర్ ఎంత ఇచ్చిండు? అయిపోయాక బ్రదర్ 1000 ఇచ్చిండు. 1000 ఇచ్చిండా? నాకు 2000 ఇచ్చిండుగా. ఇలా పాస్టర్లు ఎంటైమెసెస్ పాస్టర్లు పాస్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి డబ్బుల కోసం మాట్లాడుకోవడం. ఇక్కడికి వెళ్తే 2000 వస్తాయి, అక్కడికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, ఇక్కడికి వెళ్తే 3000 వస్తాయి. ఆయన దగ్గరికి పోతే బండి కొనిస్తాడు, ఈయన దగ్గరికి పోతే స్థలం కొనిస్తాడు. అసలు వీళ్ళు సేవకులా బ్రోకర్లా? నాకేదో ఒకటి చెప్పండి. వీళ్ళని దేవుడు పిలిచాడా లేకపోతే ఎవరు వీళ్ళు? అసలు నాన్ సెన్స్. గుర్తుంచుకోండి, ఈ వర్తమానంలోనికి ఈరోజు చాలా మంది ఎందుకు వచ్చారో తెలుసా? ప్రత్యక్షతను ప్రేమించి కాదు. చాలా మంది రావడానికి కారణం ఏంటంటే ఇందులోకి వస్తే లాభాలు ఎక్కువ ఉంటాయి, అందుకు వస్తున్నారు. చాలామంది పాస్టర్లు నాతో అంటుంటారు, నీ తెలుసా ఫలానా దగ్గర ఫలానా ఆయన బాప్తిస్మం పొందిండు, ఆయన డినామినేషన్లో పాస్టర్. నేను అంటాను, వాడికి డబ్బులు ఇవ్వడం ఆపు, చూద్దాం వాడు మళ్ళీ ఇందులో ఉంటాడా లేదా. డబ్బులు ఇవ్వడం, ప్రతి నెల వానికి డబ్బులు ఇవ్వడం ఆపు, వాడు ఈ మెసేజ్లో ఉంటాడా ఉండడా చూద్దాం పటు. వీడికి తెలుసు ఇచ్చేటోడికి కూడా వాడు వచ్చేదే డబ్బుల కోసమని. ఇద్దరు దొంగలే, 2 దొంగలే. వీడెందుకు ఈ పని చేయాలా? మరి ఫారినర్ వస్తే చూపించుకోవద్దు. మరి ఫారినర్ డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా? మరి సంఘం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా? చూడు నా దగ్గరికి ఎంతమంది పాస్టర్లు వస్తున్నారని చెప్పి వీళ్ళని మోసం చేయొద్దు సంఘాన్ని. ఇన్ని కథలున్నాయి. ఇవన్నీ నేను బయటపడితే మార్క్ బ్రదర్ మా గురించే చెప్తాడు. అయితే నువ్వే మోసపు పనులు ఆపే, వధువుని మోసం చేసే పనులు ఆపే. నిజమైన సేవకుడు ఎవరో మోకాల పైన ఉన్నప్పుడు తెలుస్తుంది. నేర్పు మోకాల అనుభవాన్ని అక్కడ. నీకేదైనా అవసరత ఉంటే దేవుడు నిన్ను పిలిస్తే దేవుడే నీ గురించి శ్రద్ధ వహిస్తాడని ప్రవక్త చెప్పిన ప్రకారం అవసరం మీద కాకుల ద్వారా పంపుతాడు ఆయన. ఇది ఏలియా వర్తమానం అని చెప్పు వాళ్ళకు, ఇది శక్తితో కూడిన వర్తమానం అని చెప్పు. దేవుడు నీ పిలిస్తే దేవుడే నీ అవసరత తీరుస్తాడు. ఐ డోంట్ కేర్ వాళ్ళు ఎవరైనా వచ్చి, నేను లెక్క చేయను. డబ్బుతో చేసే సేవ అది వాక్య విరోధమైనది, అది సంస్థ. అది నేను ఎప్పుడు అంటాను, బ్రెన్హామ్ టెబర్నాకిల్లో ప్రవక్త ఎప్పుడు ఈ పనులు చేయలేదు. ప్రాఫిటే చేయనప్పుడు నువ్వేడు ఇలా చేయడానికి? ప్రవక్తనే ఏమన్నాడో తెలుసా? ఈ బ్రెన్హామ్ టెబర్నాకిల్ ఎవరి కింద లేదు, బ్రెన్హామ్ టెబర్నాకిల్ కింద వేరే ఏ సంఘాలు లేవు. కేవలము జాక్ మోర్, అక్కడ ఉన్న జూనియర్ జాక్సన్, ఇంకా కొంతమంది పేర్లు చెప్తాడు పాస్టర్ల పేర్లు, వాళ్ళందరూ మన సహోదరి సంఘాలు. వాళ్ళ కింద నేను మన సంఘం, ఈ సంఘం లేదు, మన సంఘం కింద వాళ్ళ సంఘాలు లేవు. ఎందుకంటే ప్రతి సంఘము దాని పరిధిలో అది సర్వభౌమత్వం కలిగి ఉన్నది. అది సుప్రీం అథారిటీ, సంపూర్ణమైన ఆ సర్వభౌమత్వం కలిగిన అధికారం ఆ సంఘానికి ఉన్నది.
ఎవరు ఏ సంఘం కింద ఉండడానికి వీల్లేదు. ఏ సంఘం ఇంకో సంఘం కింద ఉండకూడదు. ఏ పాస్టర్ ఇంకో పాస్టర్ కింద ఉండకూడదు. కలిసి సావాసం చేయడం ఓకే, కానీ పాస్టర్ పేరు ఏరడం అదే సంస్థ, అదే మరణం. పట్టుకుంటున్నారా మీరు? నేను చెప్పేది అర్థమవుతున్నదా? రోమన్ క్యాథలిక్ని వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు పాపం మార్టిన్ లూథర్ తలంచింది ఒకటైతే జరిగింది వేరే అయింది. క్యాథలికుల పైన ఉన్న ఆక్రోశమును కొంతమంది రోమన్ క్యాథలిక్ని ఎదిరించిన మార్టిన్ లూథర్ని తమ నాయకుడిగా పెట్టుకొని ఆయన పేరుతో క్యాథలికులను చంపడం మొదలుపెట్టారు, బిషప్లను చంపడం మొదలుపెట్టారు. అవన్నీ జరిగిన వాస్తవాలండి. కానీ పాపం మార్టిన్ లూథర్ చాలా వ్యతిరేకించాడు దాన్ని. అలా కాదు, నేను అందులో ఉన్న వాళ్ళని చంపమని నేను అంటలేను, ఆ సిద్ధాంతం తప్పని నేను అంటున్నాను అని ఆయన ఎంత అరిచినా వీళ్ళు ఎప్పటి నుండో అవకాశం కోసం ఎదురు చూసేటోడు ఊరుకుంటాడా? వానుకున్న ఆక్రోశం అంతా అప్పుడు తీర్చుకున్నాడు. ఎవరి పేరుతో? మార్టిన్ లూథర్ పేరుతో. జరిగిన చరిత్ర ఇదంతా చదవండి, సంఘకాలలో ఉంది ఇదంతా. మార్టిన్ లూథర్ జీవిత చరిత్రలో ఇవన్నీ కూడా ఆ విధంగా ఉజ్జీవం తప్పుదారి పట్టింది పాపం. కానీ అప్పుడు పోప్ కూడా ఏమని ప్రకటించాడంటే, మార్టిన్ లూథర్ తల తెచ్చిన వాడికి ఇన్ని లక్షల రూపాయలు ఇస్తామని. అంటే నేను మన భాషలో చెప్తున్నాను, ఆయన ప్రకటించింది యూరోస్లో వాట్లల్లో అని చెప్పినప్పుడు మార్టిన్ లూథర్ని చంపడానికి కూడా తిరగడం మొదలుపెట్టారు. మరి చరిత్రలో ఏమని రాయబడి ఉందంటే, మార్టిన్ లూథర్ని వెంబడించే నిజమైన కొంతమంది సహోదరులే ఆయనను కిడ్నాప్ చేసి ఒక రహస్యమైన ప్రదేశంలో ఆయన దొరకకుండా దాచిపెట్టారు. వింటున్నారా ఫ్రెండ్స్? మెసేజ్కి వచ్చేటప్పుడు, ఈ వర్తమానంకి వచ్చేటప్పుడు రెవల్యూషన్తో రావాలి, రెవల్యూషన్తో రావద్దు. సంస్థపై ఉన్న ద్వేషంతో రావద్దు, పాస్టర్లపై ఉన్న సంఘ పెద్దలపై ఉన్న ద్వేషంతో రావద్దు, లేదా ఇతరమైన లాభాలను ఆశించి రావద్దు. ఈ వర్తమానంకి వచ్చేటప్పుడు ప్రత్యక్షతతో రావాలా. ఈరోజు అక్కడ మార్టిన్ లూథర్ కాలంలో ఏం జరిగిందో అదే ఎంటే మెసేజ్లో కూడా జరుగుతుంది. మీరు అనొచ్చు, ఏంటి పాస్టర్ గారు అక్కడిది ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆ కాలం వేరు కదా ఈ కాలం వేరు కదా. కాదు, నల్లని గుర్రం ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే పాండురవర్ణపు రంగు వచ్చేదే ఎలా వస్తుంది? తెలుపు, ఎరుపు, నలుపు, మూడు కలుస్తేనే కదా. ఆ మూడు అభిషేకాలు ఇప్పుడు పనిచేస్తానా ఇక్కడ? ఎందులో? ఎంటైర్ మెసేజ్లా. మారు మనసు లేని వాళ్ళని పక్క పెట్టుకుంటారు. పాస్టర్ గారు నీ గురించి మార్క్ పాస్టర్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు వాక్యంలా, చెప్పు, కొట్టమంటావా? అదే ఆత్మ మార్టిన్ లూథర్ పక్కకున్న వాళ్ళు కూడా జరిగింది. ఇప్పుడు ఈ పాస్టర్ కూడా ఒకవేళ వీడు కూడా ప్రత్యక్షత లేకుండా వర్తమానంకి వచ్చిననుకో, చూడు నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటా, నువ్వు మాత్రం రెచ్చిపోయి కొట్టు, నేను ఆపినట్టు యాక్షన్ చేస్తా. ఓరేయ్, నేను గంత గ్రహించలేకుండా నా పైన అభిషేకం ఏంటో తెలుసా? ఫ్లయింగ్ ఈగల్ రా, ఎగురుచున్న పక్షిరాజురా, మూడింటిని కలిసి ఎదుర్కోవాలా నేను. తెల్ల గుర్రాన్ని, ఎరుపు గుర్రాన్ని, నల్ల గుర్రాన్ని, మూడింటిని ఎదుర్కోగలిగా ఏకైక అభిషేకమే పక్షిరాజ అభిషేకం. అంత గ్రహించలేనా నేను? ఆ పాస్టర్ నా పైన రెచ్చిపోయి కొడతాను వస్తూ ఉంటే దాన్ని రెచ్చగొట్టింది ఎవడో నాకు తెలియదా? ప్లానింగ్ చేసింది ఎవడో నాకు తెలియదా? అది నాకు నల్లని గుర్రం అభిషేకం అని నాకు తెలియదా? నాన్సెన్స్. పిచ్చోళ్ళు అనుకుంటారు ఎదుటోడు. మేము సేవకులు అందరం కలిసి నీ దగ్గరకు వస్తాం, నువ్వు రా, మాట్లాడుదురా. ఎవరు రా నువ్వు?
నీతో మాట్లాడడానికి ఎవర్రా? నువ్వు తెలుపు గుర్రమోడివి, ఎర్ర గుర్రమోడివి, నల్ల గుర్రమోడివి. నేను మీకు వ్యతిరేకంగా పోరాడతా కానీ మీకు చేతులు కలపడం మాత్రం కుదరదు నాకు. ఎందుకంటే నాపై ఈ కాలంలో 4వ కాలంలో దేవుడు పంపించిన అభిషేకము ఈ 3 గుర్రముల రంగులు కలిపితే వచ్చిన పాండుర వర్ణపు గుర్రం యొక్క ఆ మృగాన్ని, ఆ శక్తిని ఎదుర్కోవడానికి దేవుడు పంపించింది 4వ జీవి యొక్క అభిషేకము. అది ఎగురుచిన పక్షిరాజు అభిషేకం. సామరస్యంగా మాట్లాడుకుందాం, ఒంటరిగా మాట్లాడుకుందాం. మనం సామరస్యంగా సమస్య, ఇది యుద్ధం రా. ఇది ఏంటిది? ఇది గుర్రాలతో ఏకమవడానికి ఇది ఏమన్నా? ఎక్కడైనా ఏ కాలంలో అయినా సింహము తెల్లని గుర్రంతో ఏకమైందా? పోనీ ఇదంతా ఎందుకు, మనం అందరం కలిసి చేద్దాం అన్నాడా? తెల్లని గుర్రాన్ని వ్యతిరేకించింది సింహం, ఎర్రని గుర్రాన్ని వ్యతిరేకించింది దూడ, ఎద్దు. వింటున్నారా? నల్లని గుర్రాన్ని వ్యతిరేకించింది మనిషిని ముఖం. ఎక్కడైనా మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్లతో కలిశాడా? సమాధాన పడ్డాడా? 99 తప్పులు ఎత్తి చూపించి వెళ్ళి క్యాథలిక్ యొక్క డోర్కి, ఆ ముందున్న డోర్కి మేకులతో కొట్టి సవాల్ చేశాడు అక్కడ. అది యుద్ధం. అదే సామరస్యంగా మాట్లాడుకోవడానికి ఇదేమైనా ఒప్పందాలు అనుకుంటారా? ఇది ఆత్మీయ యుద్ధం. ఇది భౌతిక యుద్ధాలు కాదు, ఆత్మీయ యుద్ధం. స్పిరిట్ కొట్లాడుకుంటున్న యుద్ధం. క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు ఆత్మ 2 కొట్లాడుకుంటున్న యుద్ధం. ఇది కేవలం పాత్రలుగా మనం ఉన్నాం అంతే. పౌలు గారు చెప్పినట్టుగా శారీరక యుద్ధం కాదు ఇది. ఇది ఏమన్నాడు ఆయన? ఏ యుద్ధం అని చెప్పాడు ఆయన? మనం దేంతో యుద్ధం చేస్తున్నామట? చీకటి శక్తులతో, అంధకార సంబంధమైన శక్తులతో అన్నాడా లేదా? భౌతిక యుద్ధాలపై కళ్ళ పట్టుకోవడానికే, కొడతారా అని మీడికి రావడానికే. సామరస్యంగా మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడదాం. నేను తెల్ల గుర్రంతో చేయగలపడానికి నేనేమన్నా తెల్ల గుర్రంలో ఉన్నాను అనుకుంటానవా? నేను పక్షిరాజాభిషేకం కలిగిన వాడిని. నీ మోసంతో నేను ఎన్నడూ ఏకీభవించాను. ఇంకా కఠినంగా బోధిస్తా, ఇంకా లోతుగా బోధిస్తా, ఇంకా దాన్ని బయట పెడతా. నేను నా ప్రవక్త పెట్టాడు, నేను పెడతా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రవక్త చెప్పేది వింటూ ఉంటే, ఎంతమంది నన్ను చంపాలని అనుకుంటారు? ఎందుకంటే అప్పుడు ఆయన 1 మ్యాన్, ఒక్కడు. ఎంతమంది ఈయనను చంపాలని అనుకుండాలి? డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని వేషాలు అన్నాడు. ప్రొటెస్టెంట్ సంఘాలన్నిటి పట్టుకొని వేషాలు అన్నాడు. రోమన్ క్యాథలిక్ పట్టుకొని మహావేష అన్నాడు. సరే, ఏదో చిన్న సంఘంలో చెప్పుకుంటానంటే ఏం కాదు, ప్రపంచంలో వాళ్ళందరూ వింటారు. అది వాళ్ళందరినీ పట్టుకొని లార్జులు అన్నాడు. బ్యాప్టిస్ట్ లార్జు, పెంతకోస్తు లార్జు అన్నాడు. వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉండాలా? కానీ అది భౌతిక యుద్ధం కాదు కదా, అది ఆత్మ సంబంధం యుద్ధం. బ్రదర్ బేరం అంటాడు, ఫ్లయింగ్ ఈగిల్ 4వ సంకాలాన్ని 4వ ముద్ర తెరిచినప్పుడు ఎగురుచ్చిన పక్షిరాజు. ఇప్పుడు ఒక్క గుర్రాన్ని కాదు ఎదుర్కోవాల్సింది, 3 గుర్రాలను ఎదుర్కోవాలా. తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము. 3 గుర్రముల పైన స్వారీ చేయని ఎదుర్కోవాలి. ఇప్పుడు 3 ఎదుర్కోవాలి. ఇప్పుడు 3 అభిషేకాలను ఎదుర్కోవాలి. ఇప్పుడు దానికోసమే దేవుడు ఎవరు పంపించాడో తెలుసా? ఇక్కడ నాకు కావాల పాయింట్. ఇప్పుడు మీరెవరో మీకు అర్థమవుతుంది. ఇక మీ పైన పనిచేసే అభిషేకం అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ కాలంలో ఎగురుచిన పక్షిరాజును పంపాడు? బైబిల్లో ప్రవక్తలను తప్ప ఎవరిని కూడా దేవుడు పక్షిరాజులను పిలవలేదు. పట్టుకుంటున్నారా మీరు? ఒక పక్షిరాజులు అని పిలువబడింది ఎక్కడ అంటే బైబిల్లో ప్రవక్తలను మాత్రమే. మరి ప్రవక్త అంటున్నాడు,
మంచి ఉదాహరణ చెప్తున్నాను. నేను అవన్నీ రాసుకొని ఇక్కడ ఉన్నాను, కానీ ఇవన్నీ చదివితే టైం ఉండదు నాకు. మీరు చదువుకోండి, 5వ ముద్రలో ఉన్న ఇవన్నీ. నేను ఇవన్నీ 5వ ముద్రలో నుండే చెప్తాను. నేను ఇప్పటివరకు చెప్పిందంటే 5వ ముద్రలనే, వేరే ఏ చెప్పట్లేదు నేను, వేరే మెసేజ్గా దీంట్లో నుండే. జాగ్రత్త వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను చెప్పానుగా, మీకు 5వ ముద్ర క్లియర్గా అర్థమవుతుంది. ప్రవక్త ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. అందులో అంటున్నాడు ప్రవక్త, ఏమంటున్నాడంటే నోవాహు దినములలో, తెలుగు తర్జుమా తప్పు ఉంది అది, నోవాహు దినములలో దేవుడు జలప్రలయము ద్వారా నాశనం చేసే ముందు ఒక పక్షిరాజును పంపించాడు. ఆమేనంటారా? ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ఇజ్రాయేలులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళను ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు ఒక పక్షిరాజును పంపించాడు. నోవాహు దినంలో వచ్చిన పక్షిరాజు ఎవరో కాదు, కానీ ప్రవక్త నోవాహు. మరియు అక్కడ ఐగుప్తులో ఇజ్రాయెల్ విడిపించడానికి వచ్చిన పక్షిరాజు ఎవరో కాదు, కానీ వినపడతలే నాకు, మోషే. ప్రవక్త చెప్తున్నాడు వాళ్ళ గురించి. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడంటే పక్షిరాజులు అంటున్నాడు. పక్షిరాజు అని ఎందుకు ఆ ప్రవక్తలను అంటున్నాడంటే, ఒక ప్రవక్తకున్న ప్రత్యేకత ఏంటిదంటే వాళ్ళు దేవుని మనసులోనికి వెళ్ళి, దేవుని మనసు కాలం కాదు, బ్రతమానమంటాడు. ఇప్పుడు విశ్వములో వాళ్ళు ఆ కాంతి సంవత్సరాల ద్వారా విశ్వమంతా తిరుగుతున్నారు. అయితే ప్రభువు ఏమంటాడంటే, మీరు ఎంత తిరిగినా చుట్టూ తిరిగి మళ్ళీ తిరిగి మొదటి పాయింట్కే వస్తారు తప్ప మీరు మాత్రము, వింటున్నారా, మీరు మాత్రము నిత్యత్వంలోకి వెళ్ళలేరు. ఎందుకంటే కాలం ఎలా ఉన్నదంటే చక్రం వలె ఉన్నది. గుర్తుందా నేను చెప్పిన మెసేజ్? కాలం ఎలా ఉంది? చక్రం వలె. వింటున్నారా? వీళ్ళు ఎన్ని కాంతి సంవత్సరాలు కలుగున్నా సరే వీళ్ళు నిత్యత్వాన్ని కనుగొనలేరు. కానీ ప్రవక్త అనేవాడు ఏంటిదో తెలుసా? ఈ కాంతి సంవత్సరాలను దాటుకొని, మీరు పట్టుకుంటున్నారా? ఈ కాంతి సంవత్సరాలను, కాలాలను దాటుకొని నిత్యత్వంలోకి వెళ్ళగలరు. నిత్యత్వంలోకి వెళ్ళడమే దేవుడి మనసులోనికి వెళ్ళడం. వాట్ ఈస్ గాడ్స్ మైండ్? దేవుని మనసు ఏంటిది? నిత్యత్వం, కాలం కాదు, నిత్యత్వం. దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తను ఆ నిత్యత్వంలోనికి తీసుకెళ్ళి, అంటే దేవుడి మనసులోనికి తీసుకెళ్ళి, ఆ దేవుడి మనసులోకి వెళ్ళిన తర్వాత ఏమి దేవుడు ఆ పక్షిరాజుకు చూపించాలని అనుకుంటాడో, ఆ ప్రవక్తకు చూపించాలని అనుకుంటాడో, దాన్ని బట్టి అతని కాలం యొక్క భూతకాలంలోనికైనా లేదా భవిష్యత్తు కాలంలోకైనా తీసుకెళ్తారు. ఇప్పుడు చూడండి, మోషే ఉన్నాడు, పక్షిరాజు. దేవుడు ఏం చేశాడు? ఆయన కాలము నుండి 2500 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాడు, భూతకాలానికి తీసుకెళ్ళాడు. అందుకే ఆది కాండం రాయగలిగాడు. అక్కడ మొదటి దినమున మానవుడు, మొదటి దినమున దేవుడు ఏమి సృజించాలో రాయగలిగాడు అక్కడ. పట్టుకుంటున్నారా మీరు? ఎందుకు దేవుడు భూతకాలం తీసుకెళ్ళాడు? సరిగ్గా 2500 సంవత్సరాలు ఏమేమి జరిగిందో, ఆ నోవా దినాల్లో ఏం జరిగింది, నోవా కంటే హానోకు దినాల్లో ఏం జరిగింది, హానో కంటే ముందు మళ్ళీ ఆ ఏబేలు, ఆ కయ్యోను దినంలో ఏనోషు, ఇవన్నీ షేతు, ఏనోషు, ఇవన్నీ దినాలు రాయగలిగాడు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఎలా రాయగలిగాడు? దేవుడు తీసుకెళ్ళాడు ఆయనను. అదే ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసిన మరొక పక్షిరాజు ఎవరైనా, యోహాను, ప్రవక్త యోహాను పక్షిరాజు. ఆయనను చూస్తే దేవుడు ఆయనను తన కాలములో నుండి దేవుని మనసులోనికి తీసుకెళ్ళి ఈ 2000 సంవత్సరాలలో ఏం జరుగుతుందో, 7 సంఘకాలంలో ఏం జరుగుతుందో, 7 సంఘకాలాల తర్వాత ఏం జరుగుతుందో, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం, ఇవన్నీ చూపిస్తూ చివరికి నిత్యత్వం వరకు, కొత్త భూమి, కొత్త ఆకాశం వరకు చూపించాడు. అక్కడ ఈ పక్షిరాజును ఎక్కడ తీసుకెళ్ళాడు? కాలం యొక్క భవిష్యత్తులోనికి తీసుకెళ్ళాడు. ఎవరిని? యోహాను అనే పక్షిరాజుని. అదే మోషే అనే పక్షిరాజుని ఎక్కడ తీసుకెళ్ళాడు? కాలం యొక్క భూతకాలానికి తీసుకెళ్ళాడు.
జరిగిపోయిన కాలానికి. దట్ ఈస్ హౌ గాడ్ విల్ డూ ఇట్. దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఇప్పుడు మనకు ఈ అభిషేకం ఏంటిది? పక్షిరాజు అభిషేకం. పక్షిరాజు అభిషేకం కావాలంటే మళ్ళీ పక్షిరాజు రావాలి. వచ్చాడా? ఎవరైనా పక్షిరాజు ఎవరైనా? విలియం మేరన్ రెనామేనా? మన కాల పక్షిరాజు వచ్చాడా? వచ్చాడా అండి? పక్షిరాజు అభిషేకం వచ్చిందా? రైట్. ఇప్పుడు పక్షిరాజు వచ్చాడు. వినండి వినండి వినండి. ఇప్పుడు పక్షిరాజు వచ్చి మనల్ని ఏం చేశాడంటే, మనకు కూడా అదే అభిషేకము దేవుడు మనకు కూడా ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనము భూతకాలానికి వెళ్తాం. ఐ యు క్యాచింగ్? భూతకాలానికి వెళ్తాం, ప్రస్తుత కాలంలో చూస్తాం, భవిష్యత్తు కాలంలో కూడా చూడగలుగుతాం. ఇది ఏ కాలంలో దేవుడు ఇవ్వలేదు, మనకు దేవుడు ఈ కాలంలో ఇచ్చాడు. మనకెందుకు మర్వాలే? అయితే నీకు పక్షిరాజు అభిషేకం లేదు. ఎందుకంటే పక్షిరాజు అభిషేకమే ఏంటో తెలుసా? నిన్ను భూతకాలానికి తీసుకెళ్తాడు, ప్రస్తుత కాలానికి తీసుకొస్తాడు. ఏం జరుగుతోంది ఇప్పుడు చూపిస్తాడు. నీ కన్నుల ఎదుట ఏ లేఖనం నెరవేరు జరుగుతుందో చూపిస్తాడు. ఇక ముందు ఏ లేఖనం నెరవేరు జరగబోతుందో కూడా చూపిస్తాడు. మనకు వచ్చిన అభిషేకం అర్థమైందా? ఇప్పుడు మనం భూతకాలానికి వెళ్ళగలుగుతాం, ఆది కాండం దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మధ్యలో ఉన్న దేవదూతల కాలాన్ని కూడా చూడగలుగుతాం. అక్కడ ఆ తర్వాత మానవ యుగం వచ్చాక అవ్వ ఏం తిన్నదో చెప్పగలుగుతాం. ఎందుకు? ఇది పక్షిరాజు అభిషేకము. అభిషేకం ఈ కాలానికి దేవుడు పంపించిన అభిషేకం, అది మన పైకి. అదే ఆ పాండుర వర్ణపు గుర్రం పైన వచ్చేటోడు ఏమంటాడో తెలుసా? మనకు అవన్నక్కర్లేదు, నువ్వు సంఘంలో ఉంటే చాలు, నీ షర్టు పైన పక్షిరాజు బొమ్మ కొట్టించుకో, నీ కారు పైన నీ బండి పైన పక్షిరాజు బొమ్మ ఉంటే చాలు, మీ ఇంట్లో పక్షిరాజు బొమ్మ ఉండి ఆ మేఘం బొమ్మ ఉంది, విలియం బ్రెన్నమ్ ఫోటో ఉండి పుస్తకాలు సీడీలు ఉంటే చాలు, అయిపోయింది, మనం ఎత్తబడతాం. అరే పాండుర వర్ణపు గుర్రం పైన వెళ్ళేటోడా, మీకు ఇక్కడ ఒక్కటి చెప్తాను వినండి. ఇప్పుడు తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, మొదటి 6 సంఘకాలాలు. ఇప్పుడు పాండుర వర్ణపు గుర్రం 7వ సంఘకాలం. మీకు విషయం తెలుసా? ఈ తెల్లని గుర్రం అయిన వాడు ఎక్కడుండి వస్తాడో తెలుసా? మీరు చదవండి మెసేజ్లా, సంఘకాలాలు చదవండి, మొదటి ముద్రలు చదవండి. వాడు ఎక్కడి నుండి వస్తాడో తెలుసా? ఇందులో నుండి వస్తాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎక్కడి నుండి వచ్చాడు వాడు తెల్లని గుర్రం పైన? మొదటి సంఘకాలంలో పౌలు గారు ఏమన్నాడు? మనలో నుండే బయలుదేరతారు. అబద్ధ ప్రవక్తలు మనలో నుండే బయలుదేరతారు, అబద్ధ బోధకులు మనలో నుండే బయలుదేరతారు, క్రూరమైన తోడేళ్ళు మన మతలోనికి మనలో నుండే బయలుదేరతారు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? పట్టుకుంటున్నారా? అలానే 2వ ముద్ర, 3వ ముద్ర, అంటే 3, 4 సంఘకాలాలు, 5, 6 సంఘకాలాలు. ఇప్పుడు 7వ సంఘకాలం 4వ ముద్ర, అదే ఫ్లయింగ్ ఈగిల్, అదే ఎగురుచిన పక్షిరాజు. ఎక్కడి బయలుదేరాలి ఇప్పుడు వీడు? ఈ 4వ గుర్రం పైన స్వారీ చేయవాడు ఎక్కడి నుండి బయలుదేరతాడు? ఇప్పుడు ఎత్తపడట అయిపోయింది. వాడే పాండుర వర్ణపు గుర్రం. 7వ ముద్ర తెరవబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు. వాడే పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు మన దగ్గరికి. విలియం బ్రెన్నమే క్రీస్తు. వాడే పాండుర వర్ణపు గుర్రం పైన బయలుదేరాడు. మర్మాలు అక్కర్లేదు, జీవితం ఉంటే చాలు. వాడే పాండుర వర్ణపు గుర్రం పైన బయలుదేరాడు. ఆ పాస్టర్ చెప్పినట్టే నేను వింటా, మా పాస్టరే మాకు ప్రవక్త, మాకు సంఘమే మా దేవుడు. వాడే పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేసేటోడు ఉన్నది.
నువ్వు పాస్టర్ చెప్పింది వినడానికి కాదు ఈ అభిషేకం, ప్రవక్త చెప్పింది వినడానికి ఇచ్చాడు అభిషేకం. ఎగురుచున్న పక్షిరాజు అభిషేకం కలిగిన వాళ్ళు ప్రవక్త చెప్పింది వింటారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంతేగాని పాస్టర్ చెప్పిన మాట చెవి గలవాడు వినుగాక అని ఎక్కడనుంది చూపి నాకు. ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ ఎప్పుడో ఆ కాలంలో ఉన్న వర్తమానికుని ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఆ వర్తమానికుని పంపిందే ఆయన ఆత్మ ద్వారా ఆ వర్తమానికుని నింపి మాట్లాడడానికి. ఈరోజు చాలామందికి సంఘము దేవుడు అయిపోయాడు, పాస్టర్ ప్రవక్త అయిపోయాడు. ఈ పాస్టర్లు కూడా అట్లా పొగుడుతారు వీళ్ళను. నీ అంతటోడు లేడు. మనకు ఎంత మంచి సంఘ పెద్ద ఉన్నాడో తెలుసా, మనకి ఎంత మంచి ట్రస్టీ ఉన్నాడో తెలుసా నీకు ఈ మైక్ సిస్టమ్ ఇచ్చిన బ్రదర్ ఎంత గొప్పోడో. వాని పొగుడుతోళ్ళతోటి వానికి బాప్తిస్మం ఇస్తున్న సంగతి వానికి తెలియదు. ఇక సంఘ పెద్దలు కూడా మన పాస్టర్ ఎంత మంచోడో తెలుసా, మన పాస్టర్ చెప్పింది మనం వినాలా, మన పాస్టర్ చెప్పిందే మనం వినాలా. ఎవడ్రా వీడు? వీని పైన ప్రవక్త చెప్పినట్టు పనిచేస్తున్న అభిషేకము పక్షిరాజు అభిషేకం పనిచేస్తలేదు. ఎందుకంటే పక్షిరాజు అభిషేకం ఏంటంటే ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. ఏడవ సంఘానంలో ఉందా లేదా? ఏమనుంది లాస్ట్కి? ఆత్మ చెప్పుచున్న మాట. ఆత్మ ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఈ కాలపు ప్రవక్త ద్వారా, ఈ కాలంలో ఉన్న 7వ నక్షత్రం ద్వారా, ఈ కాలంలో ఉన్న ఆ దూత ద్వారా, వర్తమానికుని ద్వారా. బ్రదర్, నువ్వు వెళ్తున్న సంఘంలో ఎవరు వెళ్తాడో తెలుసా? పక్షిరాజు అభిషేకం కాదు. ఏం అభిషేకం పనిచేస్తుందో తెలుసా? పాండుర వర్ణపు అభిషేకం పనిచేస్తుంది. అయితే మీకు విషయం చెప్తానండి బ్రదర్, ఇంత క్లియర్గా కనబడుతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు దాన్ని గ్రహిస్తలేరు? నేను చెప్పానుగా, వాళ్ళు కలుగున అభిషేకం కంటే వాళ్ళు ఎక్కువ చూడలేరు. అవి క్యాచింగ్, మీకు అర్థమవుతాను నేను అన్నది. ఇప్పుడు బ్యాప్టిస్టులు వాళ్ళు కలుగున అభిషేకం కంటే ఎక్కువ వాళ్ళు చూడలేరు. యేసుక్రీస్తు మాంసం చూడలేరు. చూడగలరా? ప్రభురాత్రి భోజనాన్ని చూడలేరు. చెప్పండి అమ్మా, చూడగలుగుతారా వాళ్ళు? చూడలేరు. ఇప్పుడు చూడండి, రోమన్ క్యాథలిక్లు వాళ్ళు కలుగున అభిషేకం వలన వాళ్ళు దానికంటే ఎక్కువ చూడలేరు. వాళ్ళ సంస్థ ఏ అభిషేకం ఇచ్చిందో దాంట్లోనే చూస్తారు. మరియ కూడా మరి పుణ్యురాలని బైబిల్లో లేదా? ఆమె స్త్రీలందరిలో ఆమె దయాప్రాప్తురాలని లేదా? ఆమె ప్రభు తల్లని లేదా? మీకు అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళు అదే ఆ అభిషేకం వాళ్ళని ఏం చేసిందంటే వాళ్ళు అక్కడి వరకే చూసే స్థితికి తీసుకొచ్చింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం వెళ్ళే సంఘాలలో ఏ అభిషేకం పనిచేస్తుందో చూడాలి మనం. నీ సంఘములో పక్షిరాజు అభిషేకం పనిచేస్తే, ఎందుకంటే నువ్వు ఉన్నది ఇప్పుడు పక్షిరాజు కాలం కనుక, ఈ కాలంలో వధువుపైకి పంపిస్తున్నది పక్షిరాజు అభిషేకం కనుక, ఆ పక్షిరాజు అభిషేకం నీ సంఘంలో పనిచేస్తే పక్షిరాజు చూపించిందంతా చూడగలుగుతావు. లేకపోతే నీ సంఘములో మీ పాస్టర్ చెప్పింది మాత్రమే నీకు పనిచేస్తే, అభిషేకం పనిచేస్తే, మనకు 7 సంకారాలు అక్కర్లేదు అని అంటే నువ్వు అంటావు. ఆమెన్ కరెక్ట్ పాస్టర్. మనకి 7 ముద్రలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదు. ఆమెన్ కరెక్ట్. ఎందుకు? వీడికి అర్థం కావట్లేదు 7 ముద్రలు చెప్పిరా. పాయింట్ అర్థమైందా? వీడికి అర్థం కావట్లేదు 7 ముద్రలు చెప్పినా. ఏమంటాలో తెలుసా? నా మెసేజ్ విని ఆయన ఏం చెప్తాడో మాకు అర్థం కావట్లే. ఆయనను పిలిస్తే డీప్గా చెప్తాడు. ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లే? అభిషేకం. నేను చెప్పేది ఈ కాలంలో దేవుడు పంపించిన పక్షిరాజు వర్తమానం. నీ పైన పక్షిరాజు అభిషేకం ఉంటే నువ్వు ఈ పక్షిరాజు చెప్పిన వర్తమానము నేను బోధిస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది.
అందుకే ప్రవక్త మెసేజ్ బోధించాడు. అది ఏ వర్తమానం అంటే అంత్యకాలమందు అభిషక్తులు. వండర్ఫుల్ మెసేజ్. అది చాలామందికి అనుభవం వర్తమానం. దాని జోలికి చాలామంది పోరు, ఎందుకంటే అది పేల్చేస్తుంది. అందులో అభిషేకం. నేను ఎప్పుడు అంటుంటాను, ప్రభువా నేను బైబిల్లో ఎలిషా వలె ఉన్నా. వధువు ఎలిషా నేనా? ఏలియా వర్తమానం వచ్చింది నాకు. ఆ ఏలియా వర్తమానమును నాకు అర్థం కావాలంటే ఏలియా ఆత్మ నాపైకి రావాలా. ఆ పక్షిరాజు వర్తమానం నాకు అర్థం కావాలంటే ఈ పక్షిరాజు అభిషేకం నాకు రావాలా. మీకు తెలుసా, అందుకే వీళ్ళు ఏమంటారో తెలుసా, ప్రవక్త వర్తమానాలు చదివినా మీకు అర్థం కాదండి. మీకు అర్థమైందని అన్నారు. ప్రవక్త వర్తమానాలు చదివినా నీకు అర్థం కాదు, మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తానుగా. ఇంకేం నేను చెప్తానుగా, నేను చెప్పింది నమ్మ అంతే, పాస్టర్ చెప్పింది నమ్మ అంతే, అంతే. అంతకనే దాదద్దు మీరు. నాకంటే ఎక్కువ మీకు 7 సంఘాలు ఎట్లా తెలుస్తాయి? నాకంటే ఎక్కువ మీకు 7 ముద్రలు ఎట్లా తెలుస్తాయి? ఇది పక్షిరాజు అభిషేకం రా, పాస్టర్ అభిషేకం కాదు, ఇది పక్షిరాజు అభిషేకం. ఇది పీపుల్ కాంట్ క్యాచ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ అందరూ అర్థం చేసుకోలేరు, పట్టుకోలేరు. ఒక పక్షిరాజు పిల్లలకే ఇవి అర్థమవుతా ఉంటాయి. అది నిజం. అది 4వ ముద్రలో ఎగురుచున్న పక్షిరాజు అభిషేకాన్ని దేవుడు మన కాలంలో వధువుకి కోసం పంపించాడు. అందుకే దేవుడు నోవాహు దినాల వలె ఒక పక్షిరాజు వచ్చాడు. మనం నోవాహు దినాల్లో ఉన్నామా? లూకా 17:26 నుండి 30 ప్రకారముగా ఇవి నోవాహు దినాలేనా? మనం 3వ నిర్గమంలో ఉన్నామా? మొదటి నిర్గమములో ఇజ్రాయేలు బానిసలుగా ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు పక్షిరాజును పంపించాడా? ఫరో సైన్యాన్ని ఎదుర్కోవడానికి పక్షిరాజును పంపించాడా? ఆమెనంటారా? ఇప్పుడు కూడా అల్లాహ్ ఒక పక్షిరాజును పంపించాలని అంటున్నాడు ప్రవక్త. ఎందుకు? ఇది 3వ నిర్గమం. ఇది వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేసేవాడు ఏం చేస్తున్నాడు? వాడిప్పుడు మెల్లగా మనమందరం ఒకటంటున్నాడు. మనమంతా ఒకటి, మనమందరం ఏకమవుదాం. ఎందుకు? వాడు చూశాడు, ఏ తల్లినైతే వీళ్ళు ద్వేషించి బయటకు వచ్చాయో ఈ కూతుర్లు సంఘాలు, రోమన్ క్యాథలిక్ తల్లి అయితే దాంట్లో నుండి బయటకు వచ్చినవన్నీ ప్రొటెస్టెంట్ సంఘాలు, దాని కుమార్తెలు. ఈ కుమార్తెలు ఏ తల్లినైతే ద్వేషించి వచ్చినాయో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని అంగీకరించడం మొదలుపెట్టినాయి. చూడండి, మానవ పెత్తనం వద్దనే కదా మనం సంస్థను వదిలిపెట్టి వచ్చింది. మెసేజ్లోకి ఎందుకు వచ్చినాం మనం? మానవ పెత్తనం నాకు వద్దు, పరిశుద్ధాత్మ నాయకత్వం కావాలనే కదా. మళ్ళీ ఇందులోకి వచ్చినాక కూడా నువ్వు మానవ పెత్తనానికి ఎట్లా పోతున్నావు? పాస్టర్ చెప్పింది నువ్వు వినాలా? పాస్టర్లకు ఓ పాస్టర్ ఉంటాడు, పెద్ద పాస్టరు. అది కాదనే కదా మనం ఇందులోకి వచ్చింది. అక్కడ బిషప్ ఉన్నాడు, ఇక్కడ బిషప్ ఉన్నాడు. ఏంటిది ఇప్పుడు? వీళ్ళు కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ ఇవి కూడా మళ్ళీ వీళ్ళందరూ తిరిగి అదే మానవ పెత్తనములో కిందికి, అదే సంస్థ యొక్క సిద్ధాంతం కిందికి వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ని ఒకవేళ బ్రదర్ మీటింగ్లు పెడతావా అంటే 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 ఎందుకు బ్రదర్ భయపడతాను? దేనికి? ఏం చేస్తారు? ప్రాబ్లం ఏంటిది? ఆర్థిక ఇబ్బంది? ఆర్థిక ఇబ్బంది కాదు పాస్టర్ గారు. మరి ఎందుకు అంటే ఆయన ఏమైనా అనుకుంటాడేమో. ఎవడు? నీ సంఘానికి కూటాలు పెట్టడానికి వాడెవడో అనుకుంటాడా? అరే నువ్వు తల్లికి తగ్గ కూతురు తయారేనోగా. ఇక్కడ ప్రసాద్ పాస్టర్ గారు ఉన్నారు, అది జరుగుతుందో లేదో ఆయన సాక్ష్యం చెప్తాడు. వాళ్ళు సంఘానికి కాపరి, తన సంఘానికి తన పులిపిడికి ఎవరైనా పిలుచుకోవచ్చు.
కానీ వాళ్ళు దేనికి భయపడుతున్నారో తెలుసా? ఇంకో పాస్టర్కి. ఇది ఏ ఆత్మ? ఇది ముద్రలలో ఏ ఆత్మ అన్నాడు ప్రవక్త? అదేగా నికోలేత ఆత్మ అన్నాడా? అదేగా గుర్రాల పైన స్వారీ చేసేవని ఆత్మ అన్నాడా? ఇప్పుడు అదే ఆత్మ వీళ్ళలో పనిచేస్తలేదా? నువ్వు పాస్టర్ ఉండి నీ సంఘం పులిపిటికి పిలవడానికి ఇంకో పాస్టర్ భయపడతానవంటే అసలు నువ్వు ఎవడు నాయకత్వం కింద ఉన్నావు? చెప్పండి నాకు. అర్థమైందానే అన్నది? అర్థమైన లోమ చెప్పండి. దట్స్ ట్రూ, అది నిజం. మానవ నాయకత్వం కింద ఉన్నారు వీళ్ళు. వీళ్ళు బిషప్ నాయకత్వం. సేమ్ మళ్ళీ రోమన్ క్యాథలిక్ ఆత్మ వచ్చింది ఇందులోకి, ఎండ్ టైమ్ మెసేజ్లోకి. ఎందుకంటే చెప్పాను కదా, సాధ్యమైతే ఏర్పరచమన్న వారిని సైతము. మీరు అనొచ్చు అది డినామినేషన్స్ కదా. ఓరి పిచ్చోడా, డినామినేషన్స్ చచ్చిపోయినాయి. అవి మోసగించాలంటే చచ్చిపోయినాడు మోసగించలేడు, బతుకున్నోడే మోసగిస్తాడు. సంఘ శాఖలు ఎప్పుడో చచ్చిపోయినాయి, అవి ఎప్పుడో మరణించినాయి అవి. మరి మోసగించేటోడు ఎవరు రావాలి? ఇందులో నుండే రావాలి. నా పోరాటం ఇప్పుడు డినామినేషన్లతో కాదు. నా పోరాటం ఈ వర్తమానంలోనే వర్తమానానికి బయలుదేరిన పక్షిరాజ అభిషేకానికి వ్యతిరేకంగా బయలుదేరిన ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయడంతో నా పోరాటం ఈ రోజున. నెవర్ 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 ఎన్నడూ దేవుడు ఒప్పుకూడదని. ఈరోజు పక్షిరాజ అభిషేకం దేవుడు ఎందుకు పంపించాడంటే మనము దేవుని మనస్సులో ముందుకు వెళ్ళడానికి, వెనుకకు వెళ్ళడానికి, అన్ని చూడడానికి, దేవుడి మనసంతా తెలుసుకోవడానికి, దేవుడి మనసంతా కుమ్మరించబడిన కాలం. దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు శరీరంగా క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. అదే క్రీస్తు మొదటి రాకడ. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు శరీరంగా వధువులో కుమ్మరించుకున్నాడు. అదే ప్రకటన 10 రాకడ, తలరాయి రాకడ. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు క్రీస్తు మనస్సు వధువై ఉన్నది. ఎందుకంటే క్రీస్తు మనసు ఎందులో కుమ్మరించబడ్డది ఇప్పుడు. దట్స్ రైట్. ఆమేనంటారా? గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ బందీ ఆత్మలో ఉన్న సంగతి తెలియదు. బ్రదర్ మార్క్ పాస్టర్ గారు మరి వాళ్ళ వర్తమానం చదువుతారు కదా, వాళ్ళు బైబిల్ చదువుతారు కదా, మరి వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు? వాళ్ళు కూడా బ్రదర్ వేరే మెసేజ్ చదువుతారు కదా, వాళ్ళు కూడా వర్తమానం వింటా ఉన్నారుగా. నేనంటారు మరి బ్యాప్టిస్టులకు ఎందుకు తెలుస్తలేదు యేసుకి సమాసం రైట్ అని? క్యాథలిక్లకు ఎందుకు తెలుస్తలేదు మరియను పూజించడం తప్పని? మీకు అర్థమైందా? క్రీస్తు శరీరం అంటే రొట్టె కాదని, పగలపూట ప్రభురాత్రి భోజనం ఇవ్వద్దని. ఎందుకు? అభిషేకం. ఆ అభిషేకం వాళ్ళను దానికంటే ఎక్కువగా ఆలోచించనివ్వదు. అలా ఉన్న ఈరోజు ఎంటే మెసేజ్లో చాలా మంది ఇతర పాస్టర్ల అభిషేకం పొందుకుంటారు. ఎవరినో ఒకరిని పెద్దగా పెట్టుకుంటారు, వాని అభిషేకం పొందుకుంటారు. ఇక వాడు ఆలోచించినంత ఆలోచన కంటే ఎక్కువగా ఈ పాస్టర్ ఆలోచించలేడు, ఈ పాస్టర్ కింద సంఘం కూడా ఆలోచించలేదు. పట్టుకుంటున్నారా మీరు? నాలాంటి వాడు ఏం చేస్తారంటే, లేదు 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 మనకు ఒక పక్షిరాజు వచ్చాడు, పక్షిరాజు అభిషేకం కావాలా మనకు, అప్పుడు మనం పక్షిరాజులాగా ఆలోచించగలం. మన పక్షిరాజు ఎలా ఆలోచించాడో అలాంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండగలం. ఎలా అంటే ఈ పక్షిరాజు అభిషేకం మనకు కూడా వచ్చింది కనుక. నేను చెప్తున్న తీరి నమ్మిన వాళ్ళు ఈ పక్షిరాజు అభిషేకం పొందుకొని వీళ్ళు నా కింద ఉండరు, పక్షిరాజు కింద ఉంటారు, ఈ కాల ప్రవక్త కింద ఉంటారు, ఈ కాల వర్తమానం కింద ఉంటారు. పొందుకొని ఈయన ఆలోచించిన రీతిగా, ఈ పక్షిరాజు ఆలోచించిన రీతిగా వీళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడతారు.
ఎందుకు వీళ్ళు ఆ అభిషేకాన్ని పొందుకున్నారు? క్లారిటీ అయిందా? ఎంటమేసోలు ఎందుకు ఇట్లుంటారో అర్థమైందా? అభిషేకం. ఇది నేను చెప్పలే, 5వ ముద్రలో ప్రవక్త చెప్పాడు. చదువుకోండి. వారికున్న అభిషేకం కంటే ఎక్కువగా వారు ఆలోచించలేరు, ఎక్కువగా వారు వెళ్ళలేరు. అందుకే ఈ కాలంలో మనం పాస్టర్ అభిషేకం పొందుకోవద్దు, పాస్టర్ అభిషేకం పొందుకోవద్దు, మనం సంఘం అభిషేకం పొందుకోవద్దు, మనకెవడో పెద్ద పాస్టర్ ఉండొద్దు. మనకున్న ప్రవక్త అభిషేకం మనం పొందుకోవాలి. బైబిల్లో నమూనాలు చూపించాలా? ఏలియా అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది, వచ్చిందా లేదా? ఏలియా అభిషేకం ఎవరిపైకి వచ్చింది? ప్రతిభానం ఉన్నాడు. ఏలియా ఈ కాలం వర్తమానికుడు, ఎలీషా వధువై ఉన్నది. మోషే అభిషేకం 70 మంది పెద్దలపైకి వచ్చింది. వాళ్ళు కూడా మోసేలాగా ప్రవచించడం మొదలుపెట్టారా లేదా? ఎందుకు? మోసే పోయిన ఆత్మను ఎవరిపైకి వచ్చింది? 70 పైన. ఐ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? సేమ్ మన కాలంలో పక్షిరాజు వచ్చింది. పక్షిరాజు అభిషేకం ఇప్పుడు పక్షిరాజు పిల్లలకు వస్తుంది. మన కాలంలో వచ్చిన పక్షిరాజు, ప్రవక్త పక్షిరాజు ఒక అభిషేకము పక్షిరాజు పిల్లలకు వస్తూ ఉన్నది. నేను అందుకే అంటాను, సంఘకాలంలో మొదటి 6 సంఘకాలాల్లో తల్లి నుండి వేరైన పిల్లలు, వాళ్ళే ప్రొటెస్టెంట్ సంఘాలు, రోమన్ క్యాథలిక్ నుండి వేరైన సంఘాలు మళ్ళీ తల్లి దగ్గర చేర్చబడ్డాయి. కానీ ఇప్పుడు 4వ ముద్రలో 7వ సంఘకాలంలో మనము కూడా తల్లి నుండే బయటకు వచ్చాం. ప్రకటన 18 మర్మమైన బబులోను కాదా? దాని నుండే కదా మనం బయటకు వచ్చింది. నా ప్రజల్లారా దాని పాపములో పాలు భాగసులు కాకుండా బయటికి రమ్మని పిలిచింది పక్షిరాజే కదా. 18:4 ప్రకటన 18:4 మనం బయట పిలిచాడా? తల్లి బిడ్డల నుండి బయటికి పిలిచాడా? తల్లి రోమన్ క్యాథలిక్ అయితే కుమార్తెలు ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. బయటికి పిలిచాడా మనల్ని పక్షిరాజు? పిలిచాడా? మరి మనం ఎందుకు చేరాం బ్రదర్ అక్కడికి? ఎట్లా అంటే రోమన్ క్యాథలిక్ నుండి మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు, మళ్ళీ మార్టిన్ లూథర్ ఎందులో చేరాడు? రోమన్ క్యాథలిక్ నుండి. రోమన్ క్యాథలిక్ నుండి జాన్ వెస్లీ బయటకు వచ్చాడు, మళ్ళీ జాన్ వెస్లీ సంఘం ఎటుపోయింది? మళ్ళీ రోమన్ క్యాథలిక్కే వెళ్ళిపోయింది. అదే సిద్ధాంతాలను తీసుకున్నది. మీకు అర్థమవుతుందా? మరి మనం కూడా అలానే బయటకు వచ్చాం కదా, మనం ఎందుకు తీసుకో? మనం పక్షిరాజు పిల్లలం రా బాబు. అందుకే మన ప్రవక్త పక్షిరాజు యొక్క కథ చెప్పాడు. ఆయన కోడి పిల్లల మధ్యలో పక్షిరాజు. ఒక్కసారి కోడి పిల్లల మధ్య నుండి పక్షిరాజు బయటకు వచ్చింది అనుకో, మళ్ళీ ఎన్నడూ కూడా అది భూమి వైపు చూడదు. అదిగా మళ్ళీ ఎన్నడూ కూడా చెత్త కుప్పలు పోయి ఇలా చెత్తను తినడానికి, పురుగులను తినడానికి ఇష్టపడదు అది. మనం పక్షిరాజు అభిషేకం కలుగున్నాం కనుక మళ్ళీ తిరిగి ఆ తల్లి దగ్గరికి వెళ్తలేం, మనం ఆ కుమార్తె దగ్గరికి వెళ్తలేం, మనం ఆ కోడి పెట్ట దగ్గరికి దాని పిల్లలైన ఆ యొక్క కోడి పిల్లల మధ్యలోనికి మళ్ళీ మనం ఎందుకు వెళ్తలేమంటే మనం పుట్టుడే పక్షిరాజులుగా పుట్టాం. మన అభిషేకం, మన జన్మ, మన ఏర్పాటు, మన ముందు నిర్ణయం అంతా పక్షిరాజు. పొదిగింది కోడిపెట్ట కింద కావచ్చు, కానీ విత్తనం మాత్రం పక్షిరాజు. పట్టుకున్నారా మీరు? అవి క్యాచింగ్ ద రెవల్యూషన్. సో ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క 4వ ముద్ర ఎగురుచున్న పక్షిరాజ అభిషేకంలో మనం ఇప్పుడు ఆ 3 గుర్రములలో ఉన్నవాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే ఆ 3 మిక్స్ అయ్యి, తెలుపు, ఎరుపు, నలుపు మిక్స్ అయ్యి, ఈ 3 మిశ్రమమై కలిపి పాండుర వర్ణపు గుర్రముగా బయలుదేరాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే అన్నిటికంటే ఎక్కువ మోసకరమైన కాలం ఇది అన్నాడు.
వాణ్ణి పట్టుకోవాలంటే ఒక్క పక్షిరాజు అభిషేకమే పట్టుకోగలదు. నువ్వు 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 వర్తమానం పేరు కలిగిన సంఘంలో ఉన్నంత మాత్రాన పట్టుకుంటావా నువ్వు అనుకుంటావా? మీకు విషయం చెప్తానండి. మోషే 10 అద్భుతాలు చేశాడు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నప్పుడు. చూసారా 20 లక్షల మంది ఇజ్రాయేలు? చూసారా లేదా? చూశారు. మోషే చివరి అద్భుతం ఏంటిది? అది గొర్రెపిల్ల వధించబడుట, రక్తము గుర్తు. ఐగుప్తు నుండి విడిచిపెట్టేటప్పుడు మనకు మళ్ళీ గుర్తు వస్తుంది. ఎందుకంటే మనం ఈ ఐగుప్తును వదిలిపెడతాం. ఇక ఐ యు క్యాచింగ్? ఈ ఐగుప్తును మనం విడిచిపెట్టబోతారా? మనం గుడారాల పండుగలో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ తాత్కాలికమైన గుడారాలను విడిచిపెట్టబోతున్నాం. మనం ఇప్పుడు శాశ్వతమైన గుడారాలకు వెళ్ళిపోబోతున్నాం. మనం వాగ్దాన భూమి ఏంటిది? మనకు వాగ్దాన భూమి థియోఫనీ. ఐగుప్తులను వాళ్ళని విడిచిపెట్టేటప్పుడు చివరిగా ఉన్న అద్భుతం ఏంటిది? గుర్తు. గొర్రెపిల్ల రక్తము గుర్తు. ప్రకటన 10 గుర్తు. ప్రకటన 10, హెజ్కేలు 9, దానియేలు 12 గుర్తు. అందుకే గుర్తున్న వర్తమానం చెప్పాడు ప్రవక్త. సందర్భం వచ్చిన వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, చాలా ఉన్నాయి అందులో. లాస్ట్ వాళ్ళని ఐగుప్తు విడిచిపెట్టేటప్పుడు అదే వాళ్ళకి ఇవ్వబడిందిగా. మరి మిగతా వాళ్ళందరికీ, వీలు కాకుండా మిగతా వాళ్ళందరికీ మరణం, హతము. హెజ్కేలు 9 హతము. గుర్తున్నోని మాత్రమే విడిచిపెట్టు, మిగతా వాళ్ళందరినీ హతం చేయి. 6 దూతలకు, 6 దూతలు ఎవరో కాదు, 6 సంఘకాలంలో వర్తమానికులే. వాళ్ళు స్థాపించిన సంఘములను వాళ్ళే చంపుతున్నారు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? అందుకే మోషే గురించి చెప్పాడు ఇక్కడ 5వ ముద్రల 9వ దినాల్లో ఏంటిది? వాళ్ళకు గుర్తు ఇవ్వబడిందా లేదా? గుర్తు ఇవ్వబడిందా లేదా? వినబడతలే నాకు. ఓడనే గుర్తయి ఉన్నది. గుర్తులో లేని వాళ్ళు మరణం, హతం. మరణం కాదు, చంపబడ్డారు. కరెక్ట్ మాట ఏంటంటే చంపబడ్డారు. వాళ్ళకు ఒకవేళ జలప్రలయం రాకపోతే దాంట్లో ఒక్కొక్కడు 100 సంవత్సరాలు బతికేటోళ్ళు. కానీ వాళ్ళు ఏమయ్యారు? అవి క్యాచింగ్. అందుకే 9వ దినాలు అన్నాడు, అందుకే పక్షిరాజును పంపాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పక్షిరాజు ఎందుకు వచ్చాడు? సేమ్ గుర్తు. ఐగుప్తును విడిచిపెట్టేటప్పుడు గుర్తు, మళ్ళీ గుర్తు వచ్చింది. ఇప్పుడు పక్షిరాజు. ఇప్పుడు ఈ గుర్తు కలిగిన వాళ్ళు మాత్రమే మరణమును తప్పించుకోగలుగుతారు. మిగతా వాళ్ళందరూ హతము చేయబడతారు. అవి క్యాచింగ్. మీరు పట్టుకుంటున్నారా? మీరు ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఇప్పుడు మోషే ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ఈ 10 అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి మనకు సాదృశ్యంగా ఉన్న బాప్తిజం వాళ్ళకి ఇచ్చాడు. ఆ సాదృశ్యం అది మనకున్న దానికి అది సాదృశ్యం. అది చెప్పిండ పౌలు గారు. మనం ఈరోజు పొందుకున్న బాప్తిజమానికి వాళ్ళు సాదృశ్యంగా అక్కడ బాప్సం పొందారు. ఓకేనా? ఒకే బండలోనిది త్రాగారు, ఒకే మన్నాను భుజించారు. ఎవరు వీళ్ళంతా? వర్తమానంలో ఉన్నోళ్ళే. హలో 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 వీళ్ళంతా ఎవరండి? వర్తమానంలో ఉన్నోళ్ళే. వాళ్ళేమో ఐగుప్తులో ఉన్నోళ్ళు కాదు. ఐగుప్తు డినామినేషన్. ఐగుప్తు ఎప్పుడో చచ్చిపోయిందా లేదా?
సైన్యమంతా చచ్చిపోయిందా లేదా? ఆల్రెడీ తెగులు చేత చచ్చిపోయింది. ఆ తర్వాత సైన్యాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు. ఐగుప్తు అంటేనే డినామినేషన్ చచ్చిపోయింది. ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే. వీళ్ళకు మోషే ప్రవక్త ఉన్నాడు, మోషే పక్షిరాజు ఉన్నాడు. ఇవన్నీ చూశారు వీళ్ళు. చూసారా? ఇవన్నీ చూశారు వీళ్ళు. ముందుకెళ్తా ఉన్నారు వీళ్ళు అరణ్యంలో ప్రయాణంలా. ఒక రోజున కోరా దాతన అభిరాములు లేశారు. వీళ్ళు ఐగుప్తు నుండి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు వర్తమానంలో నుండి వచ్చిన వాళ్ళే. మోషే తర్వాత నేనే ప్రవక్తను, నాదే కొనసాగింపు పరిచర్య. మోషే 7వ ముద్ర తెరవలే. మోషే 7వ ముద్ర తెరవలేదు. మోషే 7 ఉరుములు బోధించలేదు. నేను చెప్తా. పట్టుకుంటున్నారా మీరు? పట్టుకుంటున్నారా మీరు? మోషే యెహోవా ఉన్నాడు, ఆయనకు ప్రవక్త నేను. ఆ గుంపు కూడా ఉంది. ఫేస్బుక్లో వాళ్ళు స్పెషల్గా పెడతా అంటారు. వాళ్ళు ఎప్పుడు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతా ఉంటారు, నేను ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటా. పంపుతూ ఉంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటా. వానితో నాకేది ఫ్రెండ్షిప్ అని. వాళ్ళు ఏమంటారో తెలుసా? విలియం బ్రెన్నమ్ క్రీస్తు. విలియం బ్రెన్నమ్ ప్రవక్త కాదు, క్రీస్తు. వాళ్ళు ఏమంటారంటే ప్రభు అయిన బ్రెన్నమ్ క్రీస్తు. ఆయనకు ప్రవక్త ఎవరో తెలుసా? ఎవడో థామస్ అట, ఎవడో కుంటోడు థామస్ అట. వాడు ప్రవక్తనట. ఎవరికి? విలియం బ్రెన్నమ్కి. ఓయ్, ఎన్నై ఆంబ్రెల్ ఆత్మలు ఏం పనిచేస్తానేరా బ్రదర్. మరి అందరు వ్యతిరేకించాలిగా. బైబుల్లో కోరా దాతాన అభిరాములు లేచినప్పుడు ఎవరైనా కోరావు అభిరాము దాతాను వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అందరు ఏకమైలా? కాల వాళ్ళకు కూడా సొంత గుంపు ఉంది. ఆ గుంపు ఎక్కడి నుండో రాలా, పక్షిరాజు గుంపులో నుండే వచ్చింది. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మొదటి నిర్గమంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా 3వ నిర్గమంలో అదే జరగాల. వాళ్ళకు కూడా మోషేను ఎదిరిస్తూ వస్తున్నా ఆ కోరావు తాతన అభిరాముల యొక్క అభిషేకము వీళ్ళు కూడా కలుగుండి, ప్రవక్త చెప్పిందంతా మనం వినాల్సిన అవసరం లేదు. ప్రవక్త చెప్పిందంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు. పాస్టర్ చెప్పింది నమ్మాలా? ప్రవక్త చెప్పింది నమ్ముతారు కానీ పాస్టర్ చెప్పింది నమ్మరా? ఏంటి అభిషేకం వీని పైన పనిచేస్తుంది? కోరావు దాతాను అభిరాముల. బ్రదర్, దాన్ని అందరూ నువ్వు వ్యతిరేకిస్తావు. ఎందుకంటే నీ పైన అభిషేకం పక్షిరాజు కాబట్టి, మోషే అభిషేకం నీ పైన ఉంది కాబట్టి, ఈ కాలపు పక్షిరాజు అభిషేకం నీ పైన ఉంది కాబట్టి. కానీ వాడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాడు కూడా గుంపును తయారు చేసుకుంటాడు ఈ మెసేజ్లా. మీరు పట్టుకుంటున్నారా? ఐ యు క్యాచింగ్? సేమ్ థింగ్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మనం పోరాడుతున్న ఐగుప్తులతో కాదు, అది అయిపోయింది. అది ఐగుప్తుతో పోరాటం అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు. దే ఆర్ డెడ్. సంఘ శాఖలన్నీ చచ్చిపోయినాయి, మరణించినాయి. మరి ఎవరితో పోరాడతాడు? నీ పక్కనే ఉన్నాడు కోరావు, నీతోడే కలిసి తింటాడు. రోజు నీతోటే తింటున్నాడు భోజనం. కోరావు దాతన అభిరాములు నీ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతాడు వాడు. మళ్ళీ ఏమంటాడో తెలుసా? మన అంతా ఒకటి. ఇప్పుడు పోరాడేంతా ఎవరితోటో తెలుసా? వీడితోటే. నేను ఎందుకు ఇంత కఠినంగా ఇంత ఖచ్చితంగా బోధించాల్సి వస్తుందంటే పోరాటం ఏంటో నాకు అర్థమైంది. ఆ 4వ గుర్రము పైన స్వారీ చేయవారి వారితో నేను ఏం పోరాడుతున్నానో నాకు అర్థమైంది. వాడిప్పుడు ఏ రూపంలో ఈ రోజున పక్షిరాజుతో పోరాడడానికి వచ్చాడో నాకు అర్థమైంది. అయ్యో, మమ్మల్ని కయోను సంతానం అంటాడట మార్క్ పాస్టర్.
కయ్యోను ఏబేలు అన్నదమ్ములు అన్న సంగతి మర్చిపోయింది తల్లి. ఒకే గర్భవాసంలో నుండి వచ్చిన సంగతి మర్చిపోయింది తల్లి. ఒకే వర్తమానంలో నుండి వచ్చిన సంగతి మర్చిపోయింది తల్లి. నువ్వు కయ్యోను కాకపోతే ఏబేలువా? పైగా మళ్ళీ నేను పేర్లు చెప్పకముందే మేము కయ్యోను సంతానమాట నేను పేరు చెప్పినా, నువ్వే పోల్చుకుంటానమంటే అర్థం ఏంటిది? ఇప్పుడు నువ్వే పో. ఇక నేను కూడా బైబిల్ చదువుతాను, వర్తమానాలు చదువుతాను, ప్రవక్త చెప్పేది కయ్యోను గురించి వింటాను, ఏబేలు గురించి వింటాను. కానీ నాకు అందులో ఎవరు కనబడతా ఉంటారంటే ఏబేలులో నేను కనబడతా ఉంటా. ఎందుకంటే ఏబేలు క్రియలన్నీ నాలో కనబడతా ఉన్నాయి. దేవుడు తన గుణలక్షణముల ద్వారా ఎలా గుర్తించబడతాడో ఈరోజు వధువు కూడా ఆమె గుణలక్షణాల ద్వారా ఆమె గుర్తించబడుతుంది. ఒక చెట్టును ఎలా ఎంచుకోమన్నాడు దేవుడు? అది మంచిదా చెడ్డదా అని. ఫలములు అంటే క్రియలేనా? నీకు ఇద్దరు పేర్లు కలుగుండి నువ్వు కయ్యోను కాకపోతే ఏబేలువా? ఇద్దరు భార్యలు ఉన్నాడు కయ్యోను చూపించారా లేదా నీకు? ఇద్దరు భార్యలు ఎక్కడి నుండి మొదలైంది? సర్పసంతానంలో ఏమని చెప్పాడు ప్రవక్త? కయ్యోను దగ్గర నుండి మొదలైందని అన్నాడు. చదువుకో వర్తమానం, అక్కడ బైబిల్లో ఉంది, చదువుకో. నువ్వు కయ్యోను సంతానంలో ఉండి నేను ఏబేలంటే నేను అన్న పిచ్చో నా మోసపోవడానికి? నాకున్నది పక్షిరాజ అభిషేకం. పక్షిరాజ్ అభిషేకం పంపింది ఎందుకంటే ఈ మోసాన్ని బయట పెట్టడానికి. 7వ దూత వచ్చిందే, ఈ కాలపు పక్షిరాజు వచ్చిందే ఎందుకంటే ఆ క్రూరముఖమును, దాని ప్రతిమను, దాని ముద్రను బయట పెట్టడానికి, దానిలో ఎవరు చేరొద్దని చెప్పడానికి, దాన్ని వ్యతిరేకించడానికి. ఆ 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్న ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తున్న వాని యొక్క మోసాన్ని బయట పెట్టడానికే పక్షిరాజు వచ్చాడు. ఇది పిక్నిక్ కాదు, ఇది యుద్ధరంగం. ఇది ప్రేమైన దేవుని పిల్లలారా, 4 ముద్రల వరకే మనకు ఈ 4 గుర్రాలు కనబడతాయి, ఈ 4 అభిషేకాలు కనబడతాయి, ఈ 4 మృగాలు కనబడతాయి, ఈ 4 జీవులు కనబడతాయి. కానీ 5వ ముద్రలో సీన్ మారుతుంది. పట్టుకున్నారా మీరు చెప్పేది? 5వ ముద్రలో ఇప్పుడు 4 ముద్రలు 2 వచనాలే. అందులో 4 గుర్రములపైన స్వారీ చేయవాళ్ళు కనబడుతున్నారు. ఆ 4 గుర్రములపైన స్వారీ చేసే వాళ్ళని ఎదుర్కోవడానికి 4 జీవులు కనబడతాయి. ఓకేనా? కానీ 5వ ముద్రకు వచ్చినప్పుడు మొత్తం సీన్ అంతా మారింది. ఈసారి 5వ ముద్ర తెరబడినప్పుడు యోహాను చూస్తున్నది ఏంటిది అంటే, 5వ ముద్ర తెరబడినప్పుడు ఇప్పుడు ఒక జీవి రమ్ము అనడం చూడలేదుగా. ఎందుకంటే ఆ జీవుల కాలం అయిపోయింది. వధువు ఎత్తబడింది, వధువు వెళ్ళిపోయింది, వధువు ర్యాప్చర్ అయింది. ఆ 4 జీవుల కాలం అయిపోయింది. వింటున్నారా? వాంతో పోరాడి గెలిచి సంఘకాలంలో ఉందా బైబిలా? ప్రతి కాలములో దేవుడు ఏమన్నాడు? జయించు వారికి నేను ఇది ఇస్తాను అది ఇస్తానని బహుమతి ప్రకటించాడా లేదా? సో సంఘకాలంలో జయించిందా వధువు? 4 జీవుల అభిషేకము కలిగిన వధువు, 7 సంఘకాలంలో వధువు ఆ 4 గుర్రములపైన స్వారీ చేయవాన్ని ఎదుర్కొని, తెలుపు, ఎరుపు, నలుపు ఈ 3 మిశ్రమమవుతూ వస్తున్న పాండుర వర్ణపు రంగు గల గుర్రం వాడిని ఎదుర్కొని వాడిని జయించి జయ ఉత్సవముతో ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె. అందుకే 5వ ముద్రలో ఇప్పుడు సీన్ మారుతా ఉంది. కానీ 5వ ముద్ర యూదులను ఎందుకు ఇందులోకి తీసుకొచ్చాడు దేవుడు? దట్ ఈస్ ద క్వశ్చన్. అది ప్రశ్న. ముద్రలు వధువు కదా, ముద్రలు పెళ్లి కుమార్తె కదా, బూరలు ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ వాళ్ళు 5వ ముద్రలోకి ఎందుకు వచ్చారు? క్వశ్చన్ అరైజెస్. 6వ ముద్రలో
ఎందుకైనా పాత్రలు కుమ్మరిస్తున్నాడు. 7వ ముద్ర, పరలోకం ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమై. ఎందుకు ఎక్కువగా 7వ ముద్రలో ఏం రాయబడలేదు? ఆల్ దిస్ మిస్టరీస్, ఈ మర్మములన్నీ 7వ సంకాలపు దూత. ఎందుకంటే ప్రకటన 10వ ప్రకారముగా 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము. సో ఈ మర్మం అంతా సమాప్తం కావాలా లేదా? అందుకే 5వ ముద్ర మనకు తెరవబడింది, 6వ ముద్ర మనకు తెరవబడింది, 7వ ముద్ర మనకు తెరవబడింది. ఈ మిస్టరీస్ దేవుడు ఇచ్చాడు మనకు ఆల్రెడీ. వాటిని మనం చూడాలి, వాటికి మనకు సంబంధం ఏందో చూడాలి. పట్టుకుంటున్నారా మీరు? అయితే నేను 6వ ముద్ర జోలికి ఇప్పుడు వెళ్ళాను, దానికి మళ్ళీ సపరేట్ మీటింగ్లు పెడతా. ఎందుకంటే ఈ 5వ ముద్ర చెప్పడమే నాకు ఒక 5-6 ప్రసంగాలు పడతాయి. 5-6 5-6 ప్రసంగాలు కావాలి దీనికి. ఎస్, చూడండి, మీరు చూస్తారు, మీరే చూస్తారు. 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ దాని పాత్రలతో సంబంధంతో బోధించాలి. సో అప్పుడు నేను పాత్రలు, తెగుళ్ళు వాటిని బోధిస్తూ 6వ ముద్రను చూపిస్తాను. 7వ ముద్ర అంటావా? ఈరోజే వస్తుంది, ఇందులోనే వస్తుంది. ఇప్పటిదాకా వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఇంకా వాట్ ఈస్ 7 సీల్ అనేది వింటున్నారని అన్నది జాగ్రత్తగా మీరు గమనించాలా. అందుకే దేవుని చిత్తమైతే సాయంత్రం మళ్ళీ మనము కూడుకున్నప్పుడు 5వ ముద్రను ముందుకెళ్దాం. పాస్టర్ ఇవన్నీ ఎందుకు చెప్పావు బాధ? ప్రవక్త చెప్పాడు, 5వ ముద్రలో చెప్పాడు ఇదంతా. ఇవన్నీ చెప్పినాకనే 5వ ముద్రకి వెళ్ళాడు. అందుకే నేను ఇవన్నీ చెప్పినాకనే నేను కూడా 5వ ముద్రకి వెళ్తాను. ఎందుకంటే 5వ ముద్ర దగ్గరికి వచ్చినప్పుడు వధువు కనపడతలేదు, గుర్రాలు లేవు, దానిపైన స్వారీ చేసే వివిధ రంగులు కలిగిన గుర్రాలు లేవు, వాటిని ఎదుర్కోవడానికి జీవులు లేవు. ఏమైంది? వాట్ హ్యాపెన్? వధువు వెళ్ళిపోయింది, వధువు ఎత్తబడింది, పోరాటం ముగించుకున్నది, వెళ్ళిపోయింది. ఆమె ఎలా వెళ్ళిపోయింది? ఓడిపోయిపోయిందా? ఓడిపోయిపోయిందా? గెలిచిపోయింది. ఎలా జయించింది ఆమె? ఆ కాలం యొక్క అభిషేకం. ఆ కాలంలో ఉన్న క్రీస్తు విరోధిని వాడు ఎలా ఎదుర్కొన్నది ఆమె? ఆ కాలంలో దేవుడు పంపించిన ఆ జీవ అభిషేకం. ఇప్పుడు 7వ సంకాలంలో 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్న ఆ పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడిని, ఆ క్రీస్తు విరోధిని ఎదుర్కోవడానికి దేవుడు ఏం పంపించాడు? ఎగురుచున్న పక్షిరాజ అభిషేకం. ఆ అభిషేకం ఏం చేసింది? ఆమెను విజయాన్ని ఇచ్చింది. వానితో పోరాడి వారిని ఓడించి విజయం పొందుకుంది. విజయోత్సవముతో ఈమె వెళ్ళిపోతున్నది. ఓడిపోయి కాదు, ఇక్కడ గెలిచి వెళ్తున్నది. ఇక్కడ వెళ్ళుడుతో మళ్ళీ అక్కడ గెలుస్తుందా? చెప్పానా మీకు? ప్రకటన 12:7 చెప్పానా? ప్రవక్త చెప్పాడా మాట? వెళ్ళుడుతో ఏం చేస్తాం? అక్కడ మళ్ళీ ఘట సర్పము వాని దూతలతో మికాయలు అతని దూతలు యుద్ధం చేస్తారు. అప్పుడు ఘట సర్పం ఓడిపోయి భూమి పైన పడిపోతాడు. మరి ఘట సర్పం ఎవరు బైబిల్లో? అపవాది. వానితో మళ్ళీ అక్కడ ప్రత్యక్షంగా యుద్ధం చేస్తాం. ఇక్కడ గుర్రాలపైన యుద్ధం చేస్తే, ఇక్కడ గుర్రాలపై వస్తే యుద్ధం చేస్తాం. ఇప్పుడు వానితో అక్కడ ఏం చేస్తాం? మనం ప్రత్యక్షంగా యుద్ధం చేస్తాం. ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ యుద్ధం చేసి అక్కడ గెలిచి వాడు అక్కడ నుండి వెలగొడితే అప్పుడు మనం వివాహోత్సవంలో, గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఉండి 3.5 సంవత్సరాలు విందులో ఉండి మళ్ళీ యుద్ధం చేయడానికి మళ్ళీ ఇదికి వస్తాం ఇక్కడికి. పాపం వాడిని ఓడించడమే మన పని అయిపోయింది. వాడు వధువు చేత చిత్తుగా ఓడిపోతాడు. వాడు ఘోరంగా ఓడిపోతున్నాడు. వాడు ఎందుకు ఓడిపోవద్దు? వాడిని దేవదూతల కాలంలో వాడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంకా మానవ కాలం ప్రారంభం కాకమునిపే తెలుసుగా మీకు, మానవ యుగానికి ముందు ఏది ఉన్నది?
దేవదూతల యుగంలో ఏమనుకున్నాడో తెలుసా? దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం వేసుకుంటా అన్నాడు. అక్కడ కోపం వచ్చింది దేవుడికి. ఏంట్రా, నా వధువుకి పైన నువ్వు వేసుకుంటావా? దేవునికి నక్షత్రాలకు పైన నువ్వు సింహాసనం వేసుకుంటావా? చూడు, నిన్నే వాళ్ళ కాళ్ళ కింద పెడతా. గ్లోరీ! పాపం అని ఓడిస్తూనే ఉన్నాం. పాత నిబంధన అంతా మన ఛాయ, వధువు ఛాయ. అందుకే అక్కడ ఓడిపోయాడు వాడు. ఎందుకు అక్కడ ఏబేలు చేత ఓడిపోయాడు? ఎందుకు వాడు అక్కడ హానోకు చేత ఓడిపోయాడు? ఎందుకు వాడు అక్కడ నోవాహు చేత ఓడిపోయాడు? ఎందుకు వాడు ఓడిపోతూ వచ్చాడు? వాళ్ళందరూ మన ఛాయ గనుక వాని నీడలో ఓడించినాము, ఇప్పుడు నిజ రూపంలో ఓడిస్తున్నాము, రేపు పరలోకంలో పోయి ఓడిస్తాము. ఏదో పాపం వాడు ఇక్కడ 3.5 సంవత్సరాలు రాజ్యం స్థాపించుకుంటే మళ్ళీ వచ్చి ఓడిస్తాం ఇక్కడ కూడా. ఎందుకన్నా వాడు దేవదూతల కాలంలో ఏమనుకున్నాడో తెలుసా? వాడి మనసులో ఏమనుకున్నాడో తెలుసా? దేవుని కుమారుల కంటే పైన నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా అన్నాడు వాడు. దేవుడికి ఎంత కోపం వచ్చుండాలా? నా కుమారుల మీద, నా వధువు మీద నువ్వు హెచ్చించుకుంటావా? చూపిస్తారా నిన్ను? అందుకే తీర్పు తీర్చకుండా ఎక్కడ పెట్టాడు వాళ్ళను? మోషే శరీరం విషయంలో వాదన జరిగింది. ఉందా బైబిల్లో? యూదా పత్రికలా చదివారా మీరు? మోషే శరీరమును దేవదూతలు వెళ్ళి సమాధి చేశారు. తెలుసుగా మీకు ఆ సంగతి? ఇశ్రాయేలు చివరిసారిగా మోషేని ఎక్కడ చూస్తారంటే అక్రీస్తు అనే బండ పైన. ఎందుకంటే అక్కడికే పగిలిన బండ లాస్ట్. మన్నా